నమస్తే సార్. నమస్కారం. సార్ ముందుగా మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మా హిట్ టీవీ స్టూడియోకి రావడం అంటే మా అదృష్టంగా భావిస్తాము. మొదటగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే అప్పట్లో మీరు చదివినప్పుడు ఆ కాలంలో చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ సెంటర్లు చాలా తక్కువ. కానీ అప్పుడు మీకెలా సాధ్యమైంది సార్? ఇలా ఇన్ని వేరియేషన్స్‌లో మీరు చదవడం అనేది, చివరికి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉండడం అనేది ఎలా సాధ్యమైందసలు? మీరేమన్నా కోచింగ్ తీసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మైండ్‌లో సార్. ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాద్దామని ఎప్పుడొచ్చిందంటే ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు వచ్చింది. ఇంటర్మీడియేట్ చేస్తున్నప్పుడు. నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజోలులో హ్మ్. గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివాను. ఓకే సార్. సో ఇంటర్ చదువుతున్నప్పుడు నా బ్రైట్‌నెస్ చూసి, నా మార్క్స్‌ని చూసి, నా విశ్లేషణ విధానాన్ని చూసి మా ఎకనామిక్స్ ప్రొఫెసర్ గారు, హుహు. మోహన్ నువ్వు తప్పకుండా ఐఏఎస్ అటెంప్ట్ చేయి, కానీ ముందు గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అప్పుడు వెళ్ళు, నీకు మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, హ్మ్. ఈజీగా పాస్ అవ్వడానికి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటావు. సో ఓకే. ఆ విధంగా చేయమని చెప్తే అది ఫస్ట్ నా మెదడులో బీజాన్ని నాటింది వారే. వారే. ఎందుకంటే గురువు దేవుడితో సమానము. అంతే కదా, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ పరబ్రహ్మ. గురవే నమః. అంతే కదా సార్. సో ఎందుకంటే మంచి చెడు నేర్పించేది కూడా గురువుగారే గురువు కాబట్టి. గారే. సో ఆ విధంగా నేను బీకామ్ చదివి తర్వాత ఎంబీఏ మార్కెటింగ్ చేసి, ఓకే. ఆ తర్వాత ఎంబీఏ చేయగానే హ్మ్. బేసిక్ నాలెడ్జ్ మనకి చాలా సబ్జెక్ట్స్లో లేదు. కామర్స్ మేనేజ్మెంటే, హ్మ్. నాకు హిస్టరీ గురించి నాలెడ్జ్ లేదు, ఓకే. తర్వాత జాగ్రఫీ తెలియదు, సైన్సెస్ తెలియదు. ఓకే. సో ఇవన్నీ తెలియాలంటే మనకి యూపీఎస్సి ఎన్సీఆర్టీని బేస్గా తీసుకుంటుంది. ఆ. సో అందుకని ఎన్సీఆర్టీ బుక్స్ చదివి ఆ తర్వాత 83లో పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్కి. ఓకే. అప్పుడు 84 ఎగ్జామ్లో 84 రిజల్ట్స్లో గ్రూప్ బి వచ్చింది. హుహు. ఆ గ్రూప్ బి జాయిన్ కాకుండా నేను భారత్ పెట్రోలియంలో ఓకే. సేల్స్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి 1.5 years జాబ్ చేసి హ్మ్. ప్రాపర్గా పైసలు సేవ్ చేసుకుని మళ్ళీ నేను 1 year చదవగలను, అంత పైసలు నా దగ్గర ఉన్నాయి అనుకుని హైదరాబాద్ అనుకోని. వచ్చి ఆ. చక్కగా ప్రిపేర్ అయ్యి, నాకు నేను సెల్ఫ్ ప్రిపరేషన్ అయినప్పుడు 85లో, సో 86లో గ్రూప్ ఏ వచ్చింది. గ్రూప్ ఏ వచ్చింది. సో గ్రూప్ ఏతో పాటు మళ్ళీ కొన్ని జాబ్స్ వచ్చాయి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. హుహు. 86లో మెయిన్ ఎగ్జామ్స్ ఇచ్చేసి హ్మ్. నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. హుహు. సో ఆ జాబ్ చేస్తుండగా ఇన్సూరెన్స్ కంపెనీలో 87లో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. ఐఏఎస్ సెలెక్ట్. ఆ విధంగా నాది ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఫిర్ ఇక్కడికి రావటం, జాబ్ చేయటం మధ్యలో. ఎందుకంటే ఈ ఐఏఎస్ ప్రిపరేషన్లో మీరు చాలా వరకు వేరే ఎగ్జామ్స్ని చాలా ఈజీగా పాస్ అయిపోతారు. ఎందుకంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఓకే. ఈజ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద వరల్డ్. అవును సార్. అదే ప్రపంచంలోనే ప్రప్రథమం అనమాట. ఎంత కష్టమైనటువంటి పరీక్ష ఏదీ లేదు. అవును సార్. సో అటువంటి పరీక్షకి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీరు మనసా వాచా కర్మనే పూర్తి ఏకాగ్రతతో మీరు ప్రిపేర్ అయితే వేరే జాబ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఈజీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ పరీక్ష ఒక్కటి గట్టెక్కారు అంటే ఇంకా లైఫ్‌లో అన్ని సాధించినట్టేనండి. కరెక్ట్, ఇంకా ఎగ్జాక్ట్లీ. అంతే కదా సార్. సో అందుకని నాకు వేరే జాబ్స్కి నేను సెపరేట్గా ఏం ప్రిపేర్ కాలేదు, హ్మ్. దీనికి ప్రిపేర్ అయినదే. ఓకే. అదే నాలెడ్జ్తో చాలా అవలీలుగా పాస్ అయిపోయేవాడిని. ఓకే. 84లో 7 జాబ్స్ వచ్చాయి, ఆహా. మళ్ళీ 86లో 7 జాబ్స్ వచ్చాయి. ఏంటి సార్ అసలు? అందులో ఏంటి స్టేట్ సార్ బ్యాంక్ ఆఫ్ అసలు? ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. బుక్‌లని మీరు చదివినట్టుగా ప్రిపేర్ అయినట్టుగా లేదు సార్. వీటిని మొత్తానికి మొత్తం మీ ఒంటి నిండా అంటే మీరు తినేసినట్టుగా ఉంది ఇంకా. అది దానికి మనం ఫోకస్డ్గా ఉండాలి. అదే సార్. నేను ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఐఏఎస్ సాధించాలి. సార్. ఐఏఎస్ సాధించకుండా నేను మాత్రం ఖచ్చితంగా ఉండలేను. సో ఖచ్చితంగా. అటువంటప్పుడు మీరు ఏ విధంగా చదవాలో మీ మనసే మీకు చెబుతుంది. అవును సార్. మీ మనసే మీకు చెప్తుంది. అన్నిటినీ మానుకొని నిగ్రహంగా ఏకాగ్రతతో చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఒక్కసారి మనం ఐఏఎస్ కొట్టామంటే ఇక మిగిలిన ఇంకా. జీవితం అంతా కూడా అంతే. పూలమయమే. ఇంకా ఇంకా ఏదైనా చాలా చిన్నదే. చిన్నది. అది.
ఇదేమో ఏనుగు లాంటిది, ఇంకా మిగతావన్నీ చీమలు అంతే లాంటివి. కుంభస్థలం అంతే కదా! అంతే. కుంభస్థలం కొట్టేయచ్చు కుంభస్థలాన్ని అన్నట్టు. బద్దలు కొట్టినట్టే సార్ ఇంకా అది. అంతే కదా! అది. అలాంటిది మీరు ఇప్పుడలా ఉన్నారు సార్. ఇంకొకటి అంటే మీరు ఇంతగా ప్రిపేర్ అయ్యారు, ఇంత ఉన్నత స్థానానికెళ్లారు కదా సార్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో అమ్మ గాని, నాన్న గాని ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటే వాళ్ళది ఎలా ఉండేది సార్? మా అమ్మగారు తక్కువే చదువుకున్నారు. ఓకే. మా నాన్నగారు హ్మ్. పండితులు వారు. ఓకే. అంటే జ్యోతిష్యంలోను, హుహు. వాస్తులోను హుహు. మంచి చాలా స్పెషల్ నాలెడ్జ్, విశేష జ్ఞానం కలిగిన వారు. ఆహా! చాలా మంచి జ్యోతిష్యులు ప్లస్ వాస్తు శాస్త్రజ్ఞులు. అలాంటి సో ఫ్యామిలీ వారు నుంచి ఐఏఎస్ గురించి వాటి గురించి ఏం చెప్పలేదు. ఓకే. కాకపోతే చిన్నప్పటి నుంచే సంస్కృతం, హ్మ్. తెలుగు రెండిట్లో కూడా చక్కని వాతావరణం ఇంట్లో ఉండటం వలన అదే. ఎన్నో పురాణాలు లేకపోతే మన హైందవ సంప్రదాయాలు ఖచ్చితంగా. వీటన్నిటి గురించి ఖచ్చితంగా మనకి అన్నీ నేర్చుకుంటారు. తెలుసు. పండుగలు, వాటి అవును. యొక్క అవును. రిచువల్స్ అవును. అవన్నీ కూడా బాగా ఐడియా అనమాట. అవును సార్. అంటే ఈ లెక్కన మంచిగా పండగలు గూడా మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగా బాగా. పాటిస్తారనేది చాలా అర్థమైంది. చాలా బాగా అందుకు చేస్తాం. వైష్ణవ అందుకు సంప్రదాయం ఫాలో అవుతాం. చాలా హ్యాపీ సార్. సో అది చాలా చేస్తూ హ్యాపీ. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్‌లకి అసలు టైమే ఉండదు సెలబ్రేట్ చేసుకోవడానికి. అంటే పండగల గురించి తెలుసుకోవడానికి టైం ఉండదు అంటారు. కానీ మీరు చక్కగా ఇంత బాగా తెలుగు మాట్లాడుకుంటా, తెలుగు సాంప్రదాయాల గురించి కూడా చెప్తున్నారు కాబట్టి సో చాలా హ్యాపీ సార్. నాన్నగారు ఆ విధంగా చిన్నప్పుడు మనకి చెప్పటం వలన ఏ రోజుకి ఆ రోజు ఆదివారం అయితే సూర్యుని యొక్క మంత్రం చెప్పేయటం, అవును. మొట్టమొదటిగా హ్మ్. లేవగానే ఆ సూర్య నమస్కారం చేయటం, సూర్య నమస్కారం తర్వాత ఆయనకి చేసుకోవడం. సంబంధించిన శ్లోకం అవును. చెప్పటం, హ్మ్. అలా సోమవారం అయితే ఆదివారం అంటే చంద్రుడి సూర్య శ్లోకం, అలాగా భగవానుడినే గదా సార్! ఇంక పూజ అన్ని చేసుకుంటారు. శ్లోకాలు చెప్పటం అది చిన్నప్పుడు బాగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడున్న వాళ్ళకి తెలియట్లేదు. సండే వచ్చిందంటే మటను, చికెనే వండుకోవాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, హాలిడే అని చెప్పేసి అంటున్నారే కానీ, సండే రోజు సూర్య భగవాన్ని పూజించాలి అని చెప్పేసి చాలా తక్కువ. తెలిసినా గాని చెయ్యట్లేరు. అదే. అది చాలా హ్యాపీగా ఉంది. మేడం ఇంకా మీరు మేడం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో కావచ్చు, అప్పుడున్న జనరేషన్‌లో కావచ్చు, వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు కొంతమందిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఇప్పుడు ఒక డీజీపీలుగా గావచ్చు, ఐపీఎస్‌లుగా గావచ్చు, లేడీస్ ముందుకొస్తున్నారు. కానీ అప్పట్లో చాలా తక్కువ. అవును. చాలా తక్కువ ధైర్యం కూడా ఉండేది కాదు. అవును. అమ్మో! నేను ఐపీఎస్ ప్రిపేర్ అవ్వడమా? నేను ఒక ఆడపిల్లని కదా! అనే ఇదిలో ఉండేవాళ్ళు. అవును. కానీ మీకెలా సాధ్యమైంది మేడం? నేను హుబ్లీ అని కర్ణాటకలో నా బర్త్ అయింది. మేడం. ఎర్లీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది హుబ్లీలో. ఓకే. తర్వాత ట్వె 11థ్ క్లాస్‌లో నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయింది హైదరాబాద్. అప్పుడు మేము ఇక్కడికొచ్చామనమాట ఓకే. హైదరాబాద్‌కి. ఓకే మేడం. సో, ఇంటర్మీడియేట్ ఇక్కడే చేశాను. హ్మ్. తర్వాత డిగ్రీ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో చేశాను. అండ్ పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఓకే. మీది గూడా మొత్తం ఇక్కడే ఇంకా హైర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంతా. అంతా హైదరాబాద్‌లోనే ఇక్కడ. చేశాను. తర్వాత నా మెయిన్ ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏంటంటే మా నాన్నగారు. ఓకే. నాన్నగారు ముందు రైల్వేలో పనిచేసేవారు. తర్వాత సీబీఐకెళ్లారు డెప్యుటేషన్ మీద. హుహు. సీబీఐ నుంచి బీహెచ్ఎల్ నుంచి రిటైర్ అయ్యారు. ఓకే. సో, తనేంటంటే యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉండేవారు. అంటే ఏసీబీ. విజిలెన్స్ డిపార్ట్మెంట్‌లో ఆ! ఉండేవారు. సో, చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళనమాట. ట్రాప్స్ ఆర్గనైజ్ చేయడం, అతని కంప్లెయింట్స్ వస్తే పట్టుకోవడానికి హ్మ్. వాళ్ళంతా ఇంటికొచ్చేవారు, ప్లాన్ చేసేవారు. తర్వాత ఐ రిమెంబర్ వన్ వైట్ అంబాసిడర్ కార్‌లో ఎళ్ళేవారు. హుహు. ఎళ్ళి అప్పట్లో అది అంబాసిడర్ కార్ అంటే బెంజ్ కార్‌తో సమానం. అవును. కరెక్ట్. నిజమే కదా మనీ సార్! మీద పౌడర్ ఏసేవారు. హ్మ్. అవన్నీ చూసేవాళ్ళం. ఓహో! చూసి తర్వాత వాళ్ళెళ్ళి ఆ ఆఫీసర్‌ని పట్టుకొని వచ్చి నాన్నగారు వచ్చి చెప్పేవారనమాట. హ్మ్. ఇలా ఇలా అయింది. ఇలా ఇలా పట్టుకున్నామనేసి. సో, ఆయన ఇది పోలీస్ కైండ్ ఆఫ్ జాబే కాబట్టి తనకి మా ముగ్గురు పిల్లల్లో ఒకరు ఐపీఎస్ అవ్వాలని ఓకే. ఆయన డ్రీమ్ అనమాట అది. డ్రీమ్. హ్మ్. హ్మ్. సో, నన్ను అక్కని ఇద్దరిని చదివించారు. మేమిద్దరం ఎగ్జామ్ రాసాము. హుహు. అక్క అన్‌ఫార్చునేట్‌లీ అవ్వలేకపోయింది. తర్వాత నాన్నకి అర్థమైపోయింది నేనే ఎక్కువ బ్రైట్‌గున్నానని. అదే. సో, నన్ను బాగా గ్రూమ్ చేశారు. ఓకే. నేనెంత చదివేదాన్నో ఆయన కూడా అంత చదివేవారు. ఆహా! మ్యాగజైన్స్ తేవడం, న్యూస్ పేపర్స్ తేవడం ఆ! ఇంటికి. తర్వాత దాన్ని డిస్కస్ చేయడము.
బూస్టప్ చాలా. అండ్ ఫుల్ బూస్టప్. ఓకే. నేను నన్ను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళడము, తీసుకురావడం అన్నీ చేసేవారు. తర్వాత పోలీసే అవ్వాలని ఆయన చెప్పేవారు. ఓకే. దానికేమో మమ్మీ ఏమో అపోజ్ చేసేది. అది మీరు చెప్తున్నారు ఎందుకు కదా, ఆడపిల్లని అంత ఆడపిల్లని రిస్క్ ఎందుకు? జాబ్ లో పెట్టడం ఎందుకు అనేది, వద్దు, ఎందుకంటే వద్దు, అప్పుడు వద్దు. పేరెంట్స్ చాలా అబ్జెక్షన్ చెప్పేవారు. అవును. ఏదో టీచర్ ఉద్యోగమో ఏదో ఒకటి ఏదో చేసుకుంటే బ్యాంక్ సరిపోద్ది ఉద్యోగం, 10 to కదా, 5 లాంటిది. Correct. ఎందుకు ఆడపిల్లకి ఇవన్నీ అంటూ లేకపోతే ఉండేవాళ్ళు అప్పుడు. యూపీఎస్సీ రాసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఏదో ఒక జాబ్ ఆ. 10 to 5 టైప్ లో పెడితే మంచిది కదా, అంతే. ఎందుకు పోలీస్ అని వాళ్ళిద్దరు ఉమ్. ఫైట్ చేసేవారు. ఎప్పుడు అది కామన్, ఇంకా అది అవుతూ ఉంటది. అది అయ్యింది. లాస్ట్ వరకు కూడా మమ్మీ ఎప్పుడు హ్యాపీగా లేదు. ఉమ్. ఫస్ట్ తర్వాత నేను ఇంకా ట్రైనింగ్ అయిపోయి చక్కగా నన్ను యూనిఫామ్ లో అది చూస్తే అప్పుడు హ్యాపీ. తను ఫుల్ హ్యాపీ. తర్వాత నేనున్న డిస్ట్రిక్ట్ కి వస్తే నాకంటే ఎక్కువ తనే ఎస్పీ గారు అమ్మ, ఐజీ గారి తల్లి ఆ అని. ఇది వేరే అది ఉంటది వేరే, మేడం, ఆ ఫీల్ that వేరే pride ఉంటది, she had ఆ afterwards. ప్రౌడ్నెస్ అనేది ఒక ఇదిగా ఉంటది మా ఎవరికైనా అమ్మగారిని సరే. ఇప్పుడు రాజమాత అని పిలిచేవారు. కలెక్టర్ గారు అమ్మ. కలెక్టర్ గారు అమ్మ. అది అది ఎందుకంటే సార్ ఆ హోదా అనేది అలా ఉంటది సార్. Correct. ఆ ఫీల్ అనేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అవును. ఆ హోదాలో ఉన్న మీరు ఫీల్ అయ్యారో లేదో కానీ మీ Family వెనకాల వాళ్ళు ఎక్కువ feel అవుతారు. పేరెంట్స్ Family వాళ్ళు ఎక్కువ feel మాత్రం అవుతారు. ఇంకా Sudden గా ఎక్కువ వచ్చి ఫీల్ వాళ్ళు ఎక్కువ అవుతారు. enjoy ఒక చేస్తారు. చిన్న ఇంట్లో ఉండి బిజీగా ఉంటాం. ఒక చిన్న నిజంగా. ఇంట్లోంచి సడన్ గా ఒక పెద్ద బంగ్లాలో ఎలా వాళ్ళు ఉంటుంది ఆనందపడతారు కదా, వాళ్ళ పిల్లలు మరి. ఏ విధంగా మరి సాధించారు, మనం ఎంత ఎలా చక్కని ఉంటారు? పొజిషన్ లో ఉన్నాం, చాలా అది చాలా. గర్వకారణం. అది మనకి ఊహించుకుంటేనే ఒక రేంజ్ లో ఉంటది, అలాంటిది ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నప్పుడు ఇంకో రేంజ్ లో ఉంటుంది. కరెక్ట్. అవునా కదా. కానీ మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎడ్యుకేషన్ అప్పుడు నాకు అంత క్రిటికల్ పొజిషన్ ఎప్పుడు లేదు. లేదు. ఎందుకంటే ప్రాపర్గా చదువుకున్నాం, ఎప్పుడు కష్టపడుతున్నామనే ఫీలింగ్ రాలేదు. అదే. గ్రాహ్య శక్తి చాలా బాగా ఉండేది. ఉమ్. ఏకసంతాగ్రహి టైప్లో అదే. ఒకసారి వింటే అంతే. చాలా బాగా గుర్తుండేది. అదే. అందువల్ల క్రిటికల్ పొజిషన్ ఎప్పుడు ఫేస్ అనిపించలేదు ఇంకా. ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉండేది. ఉమ్. కాకపోతే ఎప్పుడు కూడా ఇంకా జాబ్కి వెళ్దాం, ఏదో ఒక జాబ్ చేసేద్దాం అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ, సరే. ఎందుకంటే అది ఆ మైండ్లో పడింది ఇంటర్మీడియట్లో ఉండగానే. మంచి ఏమైనా కానీ confidence దీన్నే సార్. సాధించాలి, ఏది మంచి చేసినా కానీ confidence. రిజైన్ చేసేద్దాం, మళ్ళీ ఈజీగా మనకు జాబ్ వచ్చేస్తుంది. అంతే. ఆ కాన్ఫిడెంట్ విధంగా- ఉంటే, ఆ కాన్ఫిడెంట్ ఉంటే పక్కా రీచ్ అవ్వచ్చు అంతే. ఎవరైనా సరే. ఆ కాన్ఫిడెన్స్తో పాటు మన దగ్గర జ్ఞానం కూడా ఉండాలి. అది. దానికి వివిధ విషయాలు మనం చదవాలి. ఉమ్. ఆ చదవాలంటే వేరియస్ బుక్స్, అప్పుడు ఆ రోజుల్లో మనకి ఇప్పటిలాగా గూగుల్లోకి వెళ్ళిపోయి లేదా అందులో ఆ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సహాయంగా తీసుకుని ఇప్పుడు చాలా అవి. దేనికైనా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు అప్పుడు అదేం బుక్ లేదు పట్టుకొని కదా. చదవండి అంటే బుక్ అవసరం లేదు, మాకు ఉన్నాయి అంతే. కదా phone. అదే. అప్పుడు మేము Laptop లైబ్రరీకి ఉన్నాయి. వెళ్ళి, మా ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి, పెద్ద లైబ్రరీ అది, ఉమ్. చాలా మంచి లైబ్రరీ. ఉమ్. ఆ లైబ్రరీ మాకు యాక్చువల్గా మొత్తం జ్ఞానాన్ని నిజం ఇచ్చినటువంటి చెప్పాలంటే లైబ్రరీస్ ఉన్నప్పుడే దేవాలయం అది. ఆ రోజుల్లోనే లైబ్రరీ అంటేనే దేవాలయం సార్. అంతే. కానీ ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థాయిలో గొప్ప పొజిషన్ లో ఉన్నారు, సమాజం గురించి కూడా చాలా చక్కగా కూడా తెలుసుకోగలిగారు. కరెక్ట్. ఇప్పుడు ఉన్నత పొజిషన్కి వెళ్ళినా కానీ సమాజం గురించి జరుగుతున్న సిచ్యువేషన్ల గురించి అంతగా ఫోకస్ చేయలేకపోతున్నారు సార్, తెలుసుకోలేకపోతున్నారు వాస్తవంగా. ఇంకా మీ విషయానికి వస్తే మేడం, మీరు ఎడ్యుకేషన్ టైంలో మీరు క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొన్నారని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటున్నాను అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కాకపోతే కూడా ఒకటి ఉంది. ఉంది. అయితే నేను సార్ లైఫ్ లోనే ఉంది అనుకున్నాను, మీ లైఫ్ లో లేదు. లేదనుకున్నా, అయితే రివర్స్ లో ఉంది. ఓకే, చెప్పండి మేడం. ఫస్ట్ టైం అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యాను కదా మెయిన్స్. అయితే అప్పుడు చెప్పండి నేను మేడం. చాలా ఏడ్చాను. నాన్నకు చెప్పాను, నేను ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాయను, నాకు చాలా ఆహా. స్ట్రెస్ఫుల్ గా ఉంది ఇది అనేసి. ఉమ్. ఎందుకంటే అప్పటికి నేను ఏపీఎస్సి గ్రూప్ 1 నాకు సెలెక్షన్ అయింది. ఓకే. ఐ వాజ్ 3rd ర్యాంకర్ దట్ టైం. మ్హూ. సో బట్ నాన్న పట్టుకొని అసలు వదలలేరు, నువ్వు ఆ. రాయమ్మా నీకు అయిపోద్ది ఆహా. అని చెప్పి సెకండ్ అటెంప్ట్ లో ఐపీఎస్ కానీ అప్పుడు అమ్మ అయితే అనుకుంటుంటది కదా, చూసారా మంచి పని అయింది, నా కూతురు అంతకు ప్రిపేర్ అవ్వలేదు, చదవలేదంటే మీరు ఫోర్స్ చేశారు, ఎందుకు ఆడపిల్లని ఇబ్బంది పెడతారని హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. చెప్పింటారు. నేను హ్యాపీగా. ఎప్పుడు అసలే ఫెయిల్యూర్ని నేను ఎప్పుడు కూడా ఓకే సార్. అప్పుడు ఆస్వాదించలేదు. నాకు ప్రాబ్లం తెలీదు ఏంటంటే అసలు. నేను మీకు చరిత్రలోనే లేదన్నట్టుగా అనిపిస్తుంది సార్. నాకు ఎందుకంటే ఎందుకంటే నేను కన్నడ చదువుకున్నాను అక్కడ హుబ్లీలో స్కూలింగ్ లో. ఉమ్. ఇక్కడేమో ఒక లాంగ్వేజ్ రాయాలి,
అప్పుడు నాకు అది తెలుగు కన్నడ ఏమో మర్చిపోయాను ఇక్కడ వచ్చాక. ఓకే. తర్వాత తెలుగు తీసుకొని ఆ నుంచి నేర్చుకొని రాశాను ఆ ఎగ్జామ్. సో నేను తెలుగుకి. అనుకుంటున్నాను ఆ ఎగ్జామే నేను ఫెయిల్ అయింటాను అనుకున్నాను. బికాజ్ మై ఆహా! సబ్జెక్ట్ వాస్ వెరీ అది క్వాలిఫైయింగ్ మా ఎగ్జామ్. ఓకే. సెకండ్ ఇయర్ మళ్ళీ మమ్మీ నేర్పించింది నాకు తెలుగు. మళ్ళీ నేర్పించారు. నేర్పించి అది క్లియర్ నేర్పించేసారు. చేశాను. ఇంకా తప్పదు. ఆ, ఇంకా మనం గూడా అందులోకి దిగాల్సిందే అని అంతే. జెప్పేసి ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసింది. అదైతే హ్యాపీ మేడం. ఇంకొకటేంటంటే సార్, మీ సర్వీస్‌లో ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎన్నో కేసెస్ చూసుంటారంటే క్రిటికల్ సిట్యుయేషన్స్ ఎదుర్కొనుంటారు. మీరు ఈ సర్వీస్ చేసే ఈ 33 ఇయర్స్ మీ సర్వీస్ అని కూడా మాకు తెలుసు సార్. 36 ఇయర్స్ మేడం సర్వీస్ అని తెలుసు. ఇన్నేళ్ల సర్వీస్‌లో మీరు ఎదుర్కొన్న క్రిటికల్ ఒక్కటి కాదు, అనేకమైనటువంటి ఒక ఉంటాయి. 2 మాతో షేర్ ఎందుకంటే చేస్తే ఉదాహరణకి మనం చెప్పాలంటే, ఇప్పుడు ఈవేళ మనం ఎక్కడో రోడ్డు మీద ఉన్నాం మనం. మామూలుగా నార్మల్‌గా ఉన్నాం ఒక స్టూడెంట్‌గా, ఒక యాస్పిరెంట్‌గా సివిల్ సర్వీసెస్‌కి. అవును. నెక్స్ట్ డే మీరు ఐఏఎస్ అయిపోయారు. మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది. హ్మ్. వెళ్తారు, ట్రైనింగ్ పొందుతారు, హ్మ్. ఎస్డిఎంగా పోస్ట్ అవుతారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఓకే. సబ్ డివిజనల్ ఆఫీసర్. అది మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సబ్ కలెక్టర్ అంటారు. హ్మ్. ఆ సబ్ కలెక్టర్కి వెళుతున్నప్పుడు మా సమయంలో ఒక 5 తహసీల్దార్లు, 5 తహసీల్స్, హ్మ్. ఒక 5 ఎమ్మెల్యేలు, హ్మ్. తర్వాత 10 లక్షలు 11 లక్షల జనాభా. జనాభా. అవును. వీళ్ళందరి ఏరియాని మొత్తం మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తూ హ్మ్. ఆ మొత్తం శాంతి భద్రతలతో హ్మ్. చక్కగా ప్రగతి పథంలో వాళ్ళని తీసుకెళ్ళటానికి హ్మ్. ఒక మార్గాన్ని మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ చేస్తూ వెళ్ళాలి. హ్మ్. ఆ విధంగా అంటే ఇట్స్ సడన్లీ హ్మ్. శూన్యం నుంచి విపరీతమైనటువంటి బాధ్యత మీ నెత్తి మీదకి వచ్చేస్తుంది. ఖచ్చితంగా సార్. సో అదే పెద్ద ఛాలెంజ్. హ్మ్. ఆ ప్రతి దానికి కూడా టార్గెట్స్ ఉంటాయి. అవును. ఆ టార్గెట్స్ కలెక్టర్ గారు హ్మ్. సమయంలో మనల్ని సమీక్ష చేస్తూ ఉంటారు. హ్మ్. ఇవి పలానా సెక్టర్స్లో ఇంకా వెనుకబడి ఉంది మీ సబ్ డివిజన్, హ్మ్. దాన్ని జాగ్రత్తగా చూడాలి. ఇవన్నీ కూడా ఛాలెంజెస్. హ్మ్. వాటికి చక్కగా మీటింగ్స్ పెట్టుకోవటం, మనం ఫీల్డ్ విజిట్స్ చేయటం, హ్మ్. రైతులతో మాట్లాడటం, అవును. లేకపోతే హాస్టల్స్కి వెళ్ళటం, హ్మ్. ఆ పిల్లలు సరిగ్గా భోజనం ఉన్నదా లేదా, వాళ్ళకి బుక్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎలా చదువుతున్నారు, హ్మ్. వాళ్ళని కరెక్ట్గా సూపర్వైజ్ చేస్తున్నారా లేదా. అవును. అలాగే ప్రతి సెక్టరు రెస్పాన్సిబిలిటీ సబ్ కలెక్టర్దే. ఖచ్చితంగా. జిల్లాకి కలెక్టర్ ఎలాగో ఆ సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్ సబ్ అలాగే. కలెక్టర్ అలాగా. సో ఆ విధంగా మనకి తర్ఫీదు దొరుకుతుంది అనమాట. చక్కగా ట్రైనింగ్ దొరుకుతుంది, ప్లస్ ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి. అవును. రేపొద్దున ఒక జిల్లాను మీరు అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాల్సి వస్తుంది, ఏ విధమైనటువంటి వ్యూహరచన చేయాలి, ఏ విధంగా వాటిని క్రియాన్వయనం చేయాలి, ఇవన్నీ ఛాలెంజెస్. ఒక్క ఛాలెంజ్ అని చెప్పలేమన్నమాట. అదే అంటున్నాను సార్. అండ్ మీకు ఇంకొకటి ఏమిటంటే మీరది కష్టం అనే ఫీల్ ఉండదు అసలే. అది. అది మీరు ఎంజాయ్ చేయటం మొదలు పెడితే ఆ జాబ్ని హ్మ్. ఇక ఎంతో చక్కగా చేస్తూ ఏ రకరకాల ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తాం. వినూత్నమైనటువంటి పథకాలు మీరే ప్రవేశపెడుతూ, హ్మ్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ కన్యాదానం అని, అవును. ఈ పెళ్ళిళ్ళకి పెళ్లి చేయటం, పేద కన్యలకి పెళ్లి చేసి దానికి పెళ్ళిళ్ళు చేయడం. పైసలు ఇవ్వటం, వాళ్ళకి హెల్ప్ ఇవన్నీ చేయడం. ఎవరో ఒకరు మంత్రుల యొక్క, ముఖ్యమంత్రి యొక్క హ్మ్. ఆదేశాల మేరకు ఆ హ్మ్. పాలసీని లేకపోతే ఆ పథకాన్ని తయారు చేసి అప్రూవ్ చేయించి తర్వాత క్రియాన్వయనం అది. చేసేది మన ఆఫీసర్సే కదా. ఆఫీసర్సే. అన్నిట్లోనూ గవర్నమెంట్తో పాటు ఉండి వారి యొక్క హ్మ్. ఆశయాల మేరకు మనం వేరియస్ ప్రాజెక్ట్స్ తయారు చేస్తాం, అది స్కీమ్స్ తయారు చేస్తాం. చేయాలి. అవన్నీ ఖచ్చితంగా. చేసి ఇవన్నిటిలో కూడా మీరు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవుతారు. అది అలాంటి ఛాలెంజ్ టైంలో కూడా కొన్ని అనొచ్చు. ఛాలెంజ్ అవ్వచ్చు, కొన్ని ప్రెషర్స్ కూడా ఉండొచ్చు కదా చాలా సార్? ప్రెజర్స్, ఫుల్ అదే. ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి. ఆ. అంటే ఇటు వర్క్ ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో ఫలానాది చెప్తారు, అదే రూల్ ప్రకారం ఏదో ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేయాలి. హ్మ్. ఎక్కడో చెప్తా ఉంటారు ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఇవ్వని చెప్తారు. హ్మ్. అప్పుడు ఆ పొలిటికల్గా మనం అది స్కీమ్ ఏమిటి, ఏంటి? దానికి అర్హతలు ఏమిటి, ఏంటి? అవన్నీ మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. మనకు అదే కాదు వాళ్ళు చెప్పింది చేసేసి ఇలా చేయాలని ఏం అవసరం లేదు. ఏం లేదు. మనం కూడా జస్టిఫై చేయొచ్చు. హ్మ్. ఈ స్కీమ్లో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా, హ్మ్. ఈ ఎలిజిబిలిటీలోకి వస్తే తప్పకుండా చేస్తాం. అది. రాని పక్షంలో ఎందుకు రాలేదో మనం
చెప్పాలి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా. చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయరు, వాగ్వివాదాలు చేస్తారు, అవును. దాంతో క్లాషెస్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి సార్. అడ్మినిస్ట్రేషన్కి పొలిటీషియన్స్కి మధ్యలో Politicians కి విభేదాలు ఏర్పడి ఆ వచ్చేస్తాయి. వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోవటము. ఎందుకంటే తను మన గవర్నమెంట్కి అనుగుణంగా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఉమ్. ఆ విధంగా తీసేస్తారు. ఇంకా అదే. యోగ్యమైనటువంటి వ్యక్తిని తీసుకొద్దాం, వేరే అధికారిని తీసుకొద్దాం ఉమ్. అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. మీకు అలాంటి సిచ్యువేషన్లు ఏమన్నా ఏర్పడ్డాయా సార్? మీరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లలో ఏమన్నా నేను ట్రాన్స్ఫర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాలేదు, అలాగా ఆ విధంగా ట్రాన్స్ఫర్ కాలేదు. ఓకే. ఎందుకంటే చాలా ప్రెజర్ ఉంటుంది అంటారు. మళ్ళీ ప్రభుత్వాలు మారినాక కూడా కొత్త రూల్స్ వస్తాయి అంటారు. ఇది నిజమేనా? ఇది కరెక్ట్. అది ఉమ్. ప్రభుత్వం మారినప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ నియమించినటువంటి పోస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. ఉమ్. ఆ ఆఫీసర్స్ అనుకోవచ్చు కొంతమంది పొలిటికల్గా, ఉమ్. ఈ ఆఫీసర్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో మన పార్టీ అసలు రాలేదు ఓకే. అంటే, ఒకవేళ రాలేదంటే ఈ అధికారి యొక్క ప్రమేయం ఏమన్నా ఉందా దాంట్లో ఉమ్. లేదా అనేది ఆలోచించరు. ఓకే. వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు, వాళ్ళ స్ట్రాటజీ వేరుగా ఉండొచ్చు. అవును. మన మొత్తం జిల్లాల్లో మన మనకు సంబంధించిన వాళ్ళు ఉమ్. ఎక్కువగా రాలేదంటే ఎక్కడన్నా ఏదైనా ఉందేమో, ఇంకో క్రొత్త వ్యక్తిని ప్రయత్నించి చూద్దాం Yes. అని అనుకుని వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కూడా కొత్త కొత్త లిస్టులు మీకు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ మారగానే ఒక పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది. వస్తుంది, ఇంత పెద్దగా లిస్ట్ వచ్చేస్తుంది. అదేమిటంటే వాళ్ళు అనుకోవచ్చు అందరూ ఎలిజిబుల్ ఆఫీసర్సే, అందరూ ఐఏఎస్ అయిన వాళ్ళే, అవును. అది కాకపోతే ఖచ్చితంగా. వీళ్ళకంటే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారేమో, అవును. అది వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళ ప్రిరోగేటివ్ అది. ఉమ్. దాన్ని మనం ఎవరూ ఏం చెప్పలేము, అదైతే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదైతే కానీ మనం ప్రాపర్గా మన జాబ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ట్రాన్స్ఫర్ కావచ్చేమో తప్ప మన మీద ఏ విధమైనటువంటి వ్యతిరేక చర్యలు తీసుకోలేరు. అదే. ఎందుకంటే మీరు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉమ్. రూల్ ప్రకారంగా పద్ధతిగా పనిచేస్తున్నారు కాబట్టి మీ మీద ఎవరు కూడా ఏ యాక్షన్ తీసుకోలేరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే అంటారు. అది ఎంత పొలిటీషియన్ అయినా సరే, ఎంత పెద్ద రౌడీ షీటర్ అయినా సరే, ఎలాగైనా సరే, ఎవరైనా సరే దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వీళ్ళు కదా అనేది ఉంటుంది. కానీ చట్టం దృష్టిలో అందరూ ఒకటే అంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి చట్టం దృష్టిలో అందరూ ఓకే అంటే సమానమైనప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని కూడా, అంటే ఒక సీఎం రేంజ్లో ఉన్న వాళ్ళని కూడా శిక్షించే అర్హత ఉంటుందంటారా? శిక్షించే అర్హత ఏ వ్యక్తికి ఉండదు. వాళ్ళ మీద యాక్షన్ శిక్షించే అదే అర్హత ఉన్నటువంటి సంస్థ వేరు కదా, వాళ్ళ మీద అది యాక్షన్ జ్యుడిషియరీ ఉంటుంది. ఏదన్నా ఒక ప్రతివేదన ఇవ్వమని అడిగితే మనం దాంట్లో మొత్తం ఏవైతే మెరిట్స్ ఉన్నాయి, ఏవైతే డిమెరిట్స్ ఉన్నాయి, ఏవైతే రూల్స్కి అనుగుణంగా ఉన్నాయి, ఏవైతే రూల్స్కి అనుగుణంగా లేవో ఆ ప్రతివేదన, ఆ నివేదికను మనం, అదే ఆ పవర్స్ ఉంటాయి అంటారు. ఆ నివేదికను మనమే ఇస్తాం కదా, మనమో ఏ కమిటీయో ఎవరో విచారించేంత పవర్స్ ఉంటాయి అని అంటారు ఐఏఎస్. అంటే మనం అక్కడ ఈ వ్యక్తిని చూడటం లేదు, అది ఒక ఇన్స్టిట్యూషన్ చూస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూషన్కి హెడ్గా ఒకరు ఉన్నప్పుడు ఆ హెడ్ ఏ విధంగా చేశారు, ఎందులన్నా లోపాలు ఉన్నాయా, ఏమున్నాయని ఏదన్నా కమిటీని నియమించినట్లయితే ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కానీ అధ్యక్షులు కానీ వారంతా కలిపి ఒక నివేదికని మళ్ళీ ఉన్న ప్రజెంట్ వర్తమానం ఉన్న గవర్నమెంట్కి సమర్పిస్తారు. ఆ సమర్పించినప్పుడు ఇది సమగ్రంగా ఉంటుంది. దాని ద్వారా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన సంస్థలు మళ్ళీ వేరుగా ఉంటాయి, వాటికి పంపించేస్తారు. అది కార్యవాహి ఎలా జరగాలో అది జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా అంటూ ఉంటారు సార్, ప్రజలే అంటూ ఉంటారు, ఏమనంటే పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళ మాట వినక తప్పదు అని అంటారు. అందుకు మరి అదే విధంగా కొంతమందికి మాత్రము కొన్ని నిజాలు ఎలా ఉంటుందంటే, లేదు పోలీస్ అధికారి అంటే అది కాదు, పోలీస్ అధికారికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే నేరస్తుడైనప్పుడు ఖచ్చితంగా విచారిస్తారు అని. అందుకే అడిగాను ఇప్పుడు. అవును, మరి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఎంతో మంది వర్కింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎంతో మంది సస్పెండ్ అవుతూ ఉంటారు, కొంతమంది డిస్మిస్ అయిపోతారు సర్వీస్లోంచి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కొన్ని అవినీతి కార్యాలకి పాల్పడినట్లయితే వారి మీద కోర్సు తీసుకుంటారు. అదేవిధంగా పొలిటీషియన్స్ ఎవరైనా కానీ, అంటే అదే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఎవ్రీబడి ఈజ్
ఈక్వల్. అవును సార్. అది మాత్రం సాలిడ్ అంతది. అంతే సార్. దానికి ఎవ్వరు ఏమీ చెప్పలేరు. అంతే. ఎందుకంటే చట్టానికి చుట్టాలు ఎవరు లేరు అంటారు. అంతే కరెక్ట్. అంతే కదా! అందుకు మేడం మరి మీరు ఐపీఎస్ అవును. ఆఫీసర్‌గా మీరు ఇలాంటి క్రిటికల్ కేసులు ఎందుకంటే మీది 36 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇందులో. మీరు చేసిన సర్వీస్ కూడా. అంటే చాలా సీనియర్ మోస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అవును. ఎన్నో కేసులు ఎదుర్కొని ఉంటారు. అవును. క్రిమినల్ కేసులు కావచ్చు. అవును. అట్లా మీరేమైనా క్రిటికల్ కేసును ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ ఒకటి 2 మాతో షేర్ చేసుకుంటే బావుంటది. క్రైమ్ చూస్తే మరి చాలా కేసెస్ డీల్ చేశాము. అదే కొన్ని ఒకటి 2. ఒకటి ఏంటంటే నేను ఎస్పీ రైసన్గా ఉన్నప్పుడు హ్మ్. ఒక క్రికెట్ మ్యాచ్ గురించి కమ్యూనల్ క్లాషెస్ అయ్యాయి. హుహు. కమ్యూనల్ క్లాషెస్ అయ్యి అప్పుడు కర్ఫ్యూ విధించడం అయింది. హ్మ్. అప్పుడు నాకెందుకు క్రిటికల్ అంటే మా బాబు చాలా చిన్నవాడు అప్పుడు. ఓకే. సో తనని అంటే మిల్క్ హీ వాజ్ వెరీ స్మాల్. ఓకే. సో అక్కడ నేను 15 డేస్ ఉండిపోవాల్సింది. ఆ! ఉండిపోవాల్సి వచ్చింది అక్కడ. ఫీడింగ్, కేరింగ్ అదంతా ఆ, కష్టం అవుతది. చాలా కష్టమైంది అప్పుడు. హ్మ్. సో అంటే మా మదర్ ఇన్ లా కూడా ఉన్నారు ఉండారు ఎప్పుడు మాతో. కలిసి. హ్మ్. తను చూసుకునేది. కానీ హ్మ్. ఆ, బాధపడ్డాను అప్పుడు. అంతే కానీ సార్. డ్యూటీ ఫస్ట్ కదా, అది ఆ ఖచ్చితం. టైంలో మనం వదిలి రాలేము. చాలా డెత్స్ కూడా అయ్యాయి దాంట్లో. హుహు. అంటే బాగా సీరియస్ కేసు అయింది అప్పుడు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఆమ్, చిన్న పిల్లల్ని రేప్ కేసెస్, హ్మ్. చిన్న పిల్లలు అబ్బా! వెరీ ట్రామాటిక్ అన్నమాట అది. తర్వాత చాలా నేను ఫస్ట్ పోస్టింగ్లో హ్మ్. అది మండల్ కమిషన్ రామ్శిలా అవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు అజిటేషన్ రోజు ఒక అజిటేషన్. అబ్బా! లా అండ్ మేమిద్దరం ఆర్డర్లో ఆ! ఒకే సబ్ డివిజన్కి నేను సబ్ కలెక్టర్గా తను సబ్ డివిజన్ ఓకే. పోలీస్ పోలీస్ ఆఫీసర్గా ఉంది. ఆఫీసర్. అంటే ఆ! జిల్లాకి కలెక్టర్ ఎస్పీలా. ఈ ఇద్దరు సేమ్ సిట్యుయేషన్‌ని సేమ్ ఫేస్ చేయాల్సిందే. అంటే ఫేస్ ఇంకా చేయాల్సిందే. ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు, కంట్రోల్ అబ్బా! రూమ్లోనే ఆ! 15-20 డేస్ అలా చాలా టెన్షన్ ఉండింది అప్పుడు. అబ్బా! ఆ! అది ఫేస్ చేసాము. ఎందుకంటే రామ్శిలా చిన్న కేసు. పిల్లలకి అలా జరిగింది కదా మేడం. ఆ సిట్యుయేషన్‌లో మీకు ఎలా అనిపించింది మేడం? చాలా ఘోరం అండి అది. అసలు తర్వాత దంతరిలో ఒక హాస్పిటల్ ఉంటుంది. దాంట్లో పొద్దున అది చేస్తాము పంచనామా, బాడీ హ్మ్. డెడ్ బాడీస్ వచ్చినప్పుడు అబ్బా! ఫస్ట్ పంచనామా. ఆ ఫస్ట్ పోస్టింగ్ అది. హ్మ్. చిన్నగా ఉన్నాను అప్పుడు నేను. హ్మ్. రోజు పొద్దున్న లేసి మార్చరీకి వెళ్ళడం అబ్బా! అండ్ పోస్ట్ మార్టం అండ్ దాంట్లో అంటే ఎక్కువ ఫస్ట్ టైమ్ మీరు మార్చరీకెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మేడం మీకు? అమ్మో! అమ్మ, ఎందుకంటే మార్చరీ అంటే భయమేస్తది చాలా మందికి. మీకు తప్పదు కాబట్టి ఉద్యోగరీత్యా మీరెళ్ళాలి. కానీ ఫస్ట్ టైమ్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్మ్. ఇంక రాత్రి నిద్ర పట్టదు. అబ్బా! అండ్ తర్వాత అది కొంచెం అక్కడ విలేజెస్ కూడా చాలా ఉంటాయి కదా. సో హ్మ్. యంగ్ బ్రైడ్స్ అంటే ఆహ్, 2 ఏళ్ళు అయిన పెళ్లి, 1 ఇయర్ అయిన పెళ్లి, అబ్బా! అలాంటి అమ్మాయిలు డెత్. అబ్బా! దానికి మనము పంచనామా చేయడం. అదే డౌరీ డెత్స్ కావచ్చు, ఇంకా డౌరీ వేరు వేరు డెత్స్ కావచ్చు. కావచ్చు, ఓకే. క్రూయల్టీతో చంపేయడం అవ్వచ్చు. అబ్బా! ఎందుకు ఇంత అరాచకానికి ఇదయింది మేడం అక్కడ? అక్కడని కాదండి, ఇది హ్మ్. యూనివర్సల్. యూనివర్సల్ ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా మారుతుంది. ఎక్కడ అలాగే everywhere. అవుతుందనుకోండి. అలాగే అవుతుంది. అలాగే అవుతుంది. ఆ! తర్వాత యంగ్ గర్ల్స్ రేప్ కేసెస్, నిర్భయకు ముందు చాలా రేప్ కేసెస్ అయ్యాయి. ఆ! ఇండియాలో కూడా ఒక అవును. సో అయ్యాయి. అవన్నీ డీల్ చేశాను. హ్మ్. నేను ఏడీజీ క్రైమ్ అగైన్స్ విమెన్‌గా ఉన్నాను అక్కడ ఓకే. మధ్యప్రదేశ్‌లో. హ్మ్. సో అప్పుడు చాలా కేసెస్ డీల్ చేశాను, కౌన్సిలింగ్ చేశాను. హ్మ్. తర్వాత అవేర్‌నెస్ క్యాంప్స్ పెట్టాము కాలేజెస్‌లో. గర్ల్స్‌కి అవేర్ చేయడము, హ్మ్. బాయ్స్‌ని ఎక్కువ అవేర్ చేయాలి కదా. అవును. వాళ్ళు అవును. వాళ్ళు కల్ప్రిట్స్ వాళ్ళు కదా. హ్మ్. మనం ఏం చేస్తామంటే అమ్మాయిలకే చెప్తాం, "నువ్వు జాగ్రత్తగుండు, నువ్వు ఫోటో తీయి, నువ్వు ఇది పంపించు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి" అని. అవును. మనం బాయ్స్‌కి చెప్పం, అది. "నువ్వు ఇది చెయ్యకు" అని. అది. రెస్పెక్ట్ విమెన్, రెస్పెక్ట్ హ్మ్. గర్ల్స్ అలా చెప్పాం గదా. అందుకు. అలా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం అక్కడ. హ్మ్. సో ఓకే. సో whenever we have a seminar or a workshop, men and boys should be there. సూపర్. Why are we teaching only girls? హ్మ్.
సూపర్. అది దెన్ వి మీరు టాక్ టు అంటే పేరెంట్స్. ఎక్కడ కూడా మేడం ఇప్పుడు చూడండి, ఎందుకంటే నంబర్ మీకు కూడా, ఫోన్ నంబర్, లేడీస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి, ఈ నెంబర్ అదే. కాల్ హెల్ప్ చేయండి, లైన్. హెల్ప్ లైన్స్ అవన్నీ నెంబర్స్ పెట్టుకోండి. ఇవన్నీ కానీ ఇస్తూ ఇది ఉంటారే కూడా కానీ చాలా ఇంపార్టెంట్ కదా! ఎవరు చేస్తున్నారు? అది ఎవరు బాయ్స్ ఇలా అక్యూజ్డ్? చేయకూడదు, ఇలా చేసిన వాళ్ళకు ఇలా ఉంటుంది, ఇలాంటి శిక్షలు ఉంటాయి, మీ పక్కనే మేము ఇలా ఉంటాము, మేము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అని అదే. చెప్పేవాళ్ళు లేరు. అదే. నిజంగా. అది మేము కాలేజెస్‌లో పేరెంట్స్‌ని కూడా పిలిచి వాళ్ళకి చెప్తాము. గర్ల్స్, బాయ్స్‌కి డిఫరెన్షియేట్ చేయకండి. ఓకే. యూ ట్రీట్ అండ్ యూ టీచ్ యువర్ బాయ్స్, సెన్సిటైజ్ యువర్ బాయ్స్ అని ఓకే. చెప్పేవాళ్ళం. అంటే సో ఇప్పుడు కొన్ని క్రిమినల్ కేసులు డీల్ చేస్తున్నప్పుడు మేడం, అవి పొలిటికల్ కావచ్చు, క్రిమినల్‌గా కావచ్చు. అలాంటి కేసులు డీల్ చేస్తున్నప్పుడు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి అని అంటారు. అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా మేడం? అదే నాకు 1, 2 సార్లు వచ్చాయి కాల్స్. హ్మ్. బట్ ఐ థింక్ లోవర్ స్టాఫ్‌కి ఎక్కువ వస్తాయనుకుంటా. ఓకే. అవును. అరెస్ట్ చేసిన వాళ్ళు హ్మ్. పోలీస్ స్టేషన్ స్టాఫ్‌కి. హ్మ్. మనం చాలా ఎక్కువ సీనియర్ అయిపోతాం కదా! కొంచెం అవును. భయపడతారు మనుషులు మనకు ఫోన్ చేయడానికి. అదే. బట్ 1, 2 వచ్చాయి. హ్మ్. వీళ్ళని అక్కడ రాయసేన్‌లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి, హ్మ్. వాళ్ళు ఒక ఫెన్స్డ్ ప్యాలెస్ లాగా ఉంటారు దాంట్లో. ఓకే. వాళ్ళకి సర్వెంట్స్ అందరు లోపలే. ఆహా! వాళ్ళు బయటికే రారు. ఓకే. సో, దాంట్లో ఒక అమ్మాయి ఒక బావిలో చనిపోయింది హ్మ్. లోపల. హ్మ్. సో, అది మనకి ఒక లెటర్ వచ్చిందనమాట. ఇలా హ్మ్. అయిందని. సో, వాళ్ళు అక్కడికెళ్ళి ఆ బాడీని రికవర్ చేసి, దాన్ని పోస్ట్‌మార్టం చేసి వాళ్ళని అరెస్ట్ చేసాం. అరెస్ట్ అప్పుడు చేసి. కొద్దిగా వచ్చాయి ఫీలింగ్స్ అక్కడి నుంచి. హ్మ్. ఆహ్, అంటే ఆ కేస్‌ని ఎలా డీల్ చేశారు మేడం మీరు? అది చేసాము. ఆ ఎవిడెన్స్ కాల్స్‌ని గాని, ఆ కాల్స్ అంటే వస్తే. వేరే సోర్సెస్ నుంచి మనకి అలా వచ్చిందనమాట. దట్ ఎందుకంటే రేపు అంటే ఇప్పుడు కూడా చాలామంది యూత్ ఒక ఐఏఎస్, ఐపీఎస్ హ్మ్. ఆఫీసర్‌లు అవ్వాలని ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ కోసమే అడుగుతున్నాను ఇదంతా అవును. కూడా. ఎలా డేర్‌గా ఉండొచ్చు అని. డేర్‌గా ఉండొచ్చండి. అది. ఎందుకంటే మీరు తప్పేం చేయట్లేదు కదా! అది. నోబడీ కెన్ క్వెషన్ యూ. హ్మ్. మనం డ్యూటీ చేస్తున్నాం. అది. మనకి ఎవిడెన్స్ దొరికింది. హ్మ్. మనం అరెస్ట్ చేస్తున్నాం. హ్మ్. చాలాన్ పుటప్ చేస్తాం. లెట్ ద కోర్ట్ డిసైడ్ అంతే. హౌ మచ్ అంతే. ఎవిడెన్స్ యూ హావ్. అది అంతే. మన ఖచ్చితంగా. మన డ్యూటీ మనం నిర్వహిస్తున్నాం. నిర్వర్తించేయటమే. దాన్ని హ్మ్. మనం ఎవరు ఏం చేయలేరు. ఆహ్, ఇప్పుడు గవర్నమెంట్ దాని గురించి అన్‌హ్యాపీగా ఉంటే నన్ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్‌లో మీ సర్వీస్ అంతా కూడా జరిగింది. అవును. అంటే అక్కడ పొలిటీషియన్ కావచ్చు, ఇక్కడ పొలిటికల్స్‌కి పోల్చుకుంటే డిఫరెంట్ ఎలా ఉంది? అంటే అక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంది? పరిపాలన గురించి డిఫరెంట్ ఏమన్నా అనిపించిందా సార్ మీకు? ఇక్కడ మనకి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఏం లేదు కదండీ ఇక్కడ. ఓకే. కానీ అక్కడ మనం చాలా క్లోజ్‌గా గవర్నమెంట్‌తో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్‌గా పనిచేసాం కదా! ఓకే. బట్ మేము అట్‌లీస్ట్ ఎన్‌కౌంటర్ చేసిన పొలిటీషియన్స్ అందరూ సెన్సిబుల్‌గా ఉన్నారు. హుహు. మనం చెప్పినట్టు వాళ్ళు ఎంతవరకు వినాలో అంత విన్నారు. విన్నారు. తర్వాత ఎక్కడ అంత క్లాష్ రాలేదు. ఓకే. ఎక్కడ రాలేదు. ఓకే. వాళ్ళని అన్‌హ్యాపీగా చేసి మనకు ట్రాన్స్‌ఫర్ అవ్వడం అలాంటిది ఏది అవ్వలేదు. అస్సలు ఒక్కటి కూడా కాలేదు. కాలేదు. ఒకటేంటంటే పొలిటీషియన్స్ కూడా చూస్తారు మీరెలా పనిచేస్తున్నారని. అది. ఇఫ్ యూ ఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, హానెస్ట్, యూ ఆర్ డూయింగ్ యువర్ వర్క్. ఎందుకంటే వాళ్ళేంటంటే దే ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్ కదా! అవును. దట్ సో, ప్రజల ఆహ్, ని రిప్రజెంట్ చేస్తూ మన దగ్గరకొస్తారు వాళ్ళు. అవును. అది ఖచ్చితంగా. అది కదా! హ్మ్. సో, మనం కూడా వినాలి వాళ్ళని. వినాలి. వాళ్ళు ఇఫ్ లాఫుల్‌గా ఏదైనా చెప్తుంటే అది చేయడంలో ఏం? మనకు కూడా ఏం ప్రాబ్లమ్ ఉండకూడదు. హ్మ్. ఎందుకంటే ఒక కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడు కూడా హ్మ్. వాళ్ళ సమస్యల మీద వాళ్ళొచ్చారు అంటే, అదే. మనము వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి న్యాయం జరిపించకపోతే తిరగబడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉంటాయి కదా మరి. ఖచ్చితంగా. ఇంకొకటి ఏమిటంటే మధ్యప్రదేశ్‌లో మేము పనిచేయటం వలన ఆ! ఇప్పుడు సార్. మనకి ఏ బంధువర్గం ఉండరక్కడ. ఏ మిత్రత అవును. ఉండదు. కాబట్టి మనం హ్మ్. చేసే పరిపాలన విధానంలో నిష్పక్ష వైఖరి అది. చాలా ఎక్కువుంటుంది. ఆ! అవును. నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది. మనకందరూ సమానమే. అందరూ ఎవడు మన సమానంగా. రిలేటివ్ కాదు. అది. సో, ఎందుకంటే అదొక ఇప్పుడు అడ్వాంటేజ్ అది. బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్. ఒక ఫ్యామిలీతో రన్ అవుతున్నప్పుడు భయముంటది కొంచెం. భయపడి పని చేయాల్సుంటది. లేతే ఎందుకంటే వాళ్ళకి ఫేవర్ చేయొచ్చు మనం. ఆ! అది. ఎప్పుడన్నా. అది. చెయ్యొచ్చని ఫీలింగ్ ఉండొచ్చు ఎవరికైనా. ఆ! ఇక్కడ ఖచ్చితంగా. ఛాన్సే లేదది. అది. అదొక ఇలా అడ్వాంటేజ్. ఉన్నప్పుడు ఛాన్స్ ఉండదు. హ్మ్. కానీ ఇన్ని సంవత్సరాల సర్వీస్ 33, 36 ఇయర్స్ సర్వీస్‌లో
ఎలా అనిపించింది సార్ మీ ఫీల్? ఫీల్ అంటే మీకు మొట్టమొదటిగానే చెప్పేశాను. మీకు యాక్చువల్‌గా ఏ పూర్వజన్మ సుకృతమో ఈ సర్వీస్ మనకు దొరికింది. అది. అంటే దాంట్లో మనం చాలా కష్టపడ్డాం. కానీ ఈ సర్వీస్ మనం ఏదైనా గానీ న్యాయం ఎవరికైనా చేయాలనుకుంటే ఓకే. ఎంత దూరమైనా వెళ్లి మనం చేసేయొచ్చు. చేసేయచ్చు. ఏ ఒక వ్యక్తి కూడా హ్మ్. హి ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ సంథింగ్. హ్మ్. తనకి దొరకవలసినటువంటి ఏదైనా గానీ దొరకలేదనుకుంటే అది దొరికించేలా చేయగలం మనం. ఓకే. అది మనం ఫస్ట్ బిగినింగ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు కూడా హ్మ్. ఏదైనా గానీ మనం జస్టిఫై చేయగలం. ఓకే. ఆ చేసే శక్తి, హ్మ్. అధికారం, హ్మ్. యోగ్యత, బాధ్యత అన్నీ మన దగ్గర ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అదే నేను ఒక శ్లోకం చెప్తాను జనరల్‌గా. హ్మ్. సర్వే భవంతు సుఖినః, హ్మ్. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మీరు సంగీతపరంగా వినాలనుకుంటే ఖచ్చితంగా. హ్యాపీగా. సర్వే భవంతు సుఖినః, హ్మ్. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి మీరు శాంతి చక్కగా పాటలు శాంతి. పాడతారని కూడా మేము తెలుసుకున్నాం సార్. కానీ చాలా బాగుంది. సో దీని మీనింగ్ ఏమిటంటే అందరూ సుఖంగా ఉండాలి. ఓకే. సర్వే భవంతు సుఖినః, హ్మ్. సర్వే సంతు నిరామయాః, హ్మ్. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. హ్మ్. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ కూడా కళ్యాణం జరగాలి, శుభం జరగాలి. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవ్వరు కూడా దుఃఖానికి భాగీదారులు కాకూడదు. అది. కానీ సంస్కృతం అయితే సకలం నేర్పిస్తది అంటారు సార్. నిజమే అవునవును. కదా! సర్వ భాషలకి నిజంగా అది. జన్మ ఇచ్చిన తల్లి అనుకోవచ్చు. అది. సో అంత ఖచ్చితంగా. క్లుప్తంగా చాలా తక్కువ వర్డ్స్‌లో మనం ఎక్కువ మీనింగ్‌ని మన సంస్కృతం నుంచి అది. చూస్తాం. చూస్తాం సో ఖచ్చితంగా. ఎవ్వరు కూడా దుఃఖంగా ఉండకూడదు. ఇదొక రెస్పాన్సిబిలిటీ ఇది. అవును. అందరూ సుఖంగా ఉండాలని. ఇప్పుడు ఒక సబ్ కలెక్టర్, ఒక సబ్ డివిజన్ లేదా కలెక్టర్ ఒక జిల్లాలో ఉంటే జిల్లా అంతా కూడా సుఖంగా ఉండాలి. అవును. జిల్లాలో ఎవరు కూడా అనారోగ్యంగా ఉండకూడదు. అది. అందరికీ మంచే జరగాలి. సర్వే ఎవరు జనా కూడా సుఖినో దుఃఖానికి భవంతు. భాగీదారులు కాకూడదు అవును. అని దాన్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ హ్మ్. కేవలం గవర్నమెంట్‌కి ఉంది. అది. ప్లస్ పరిపాలన చేసే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా అధికారులకు ఇంప్లిమెంట్ కూడా చేసే వాళ్ళకి ఉంది. ఉంది సార్. నిజమే. అటువంటి బాధ్యత హ్మ్. మీరు ఒక తీసుకున్నారు. సుకృతం అది. అది ప్రాప్తం పొందిందంటే అది జన్మ నిజంగా. ధన్యం, సార్థకం, నిజం. సాఫల్యం అయినట్లే. నిజంగా. అది 100% సార్. మేడం మరి మీరు నిజంగా ఒక ఐపీఎస్ అవుతానని అనుకున్నారా? లేకపోతే ఇంకేదైనా గోల్ ఉండేనా మీకు? టీచింగ్‌లో ఎళ్ళాలనుకున్నాను. ఒక లెక్చరర్ ఓహ్! అవ్వాలనుకున్నాను. వెళ్ళాలనుకుని అంటే ఇది రాకపోతే హ్మ్. అయ్యేదాన్నేమో. ఓకే. కానీ అప్పటికి నాకు ఏపీపీఎస్సీ వచ్చేసింది. ఓకే. ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్‌లోనే ఎళ్ళాలని ఎలా అండి. అనిపించింది మేడం 36 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్? ఆహ్, చాలా ఛాలెంజింగ్‌గా ఉండింది నాకు. హ్మ్. ఆహ్, సాటిస్ఫాక్షన్ కూడా ఉండింది చాలా ఫుల్. వరకు. అంటే ఎస్పెషల్లీ ఏడీజీ విమెన్ క్రైమ్‌లో ఉన్నప్పుడు చాలా మందికి హెల్ప్ చేశాను. తర్వాత చిన్న చిన్ని ఇష్యూస్ ఉంటాయి లేడీస్‌కి. అవును. డొమెస్టిక్ వయలెన్స్ ఉంటుంది. అవును. అమ్మాయిల్ని ఇది హ్మ్, ఆట పట్టిస్తా టీజింగ్. ఉంటారు. ఈవ్ టీజింగ్ అని. తర్వాత మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ ఇవ్వరు. కోర్ట్ చెప్పాక గూడా. నేను అవును. ఎన్ని కేసెస్ అవును. ఇవ్వరు. చూసానంటే ఇవ్వరు. సో, వాళ్ళు మన కోర్టు నన్నేం చేస్తదిలే అనే అనే ఇదిలో ఉంటారు. అదే ఖచ్చితంగా. పాపం ఆ లేడీస్‌కి ఏమి ఎకనామికల్లీ వీక్‌గా ఉంటారు. మెయింటెనెన్స్ హ్మ్. దొరకదు. పిల్లలతో చాలా సతమతం అవుతుంటారు. అవును. అలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చేవారు నా దగ్గరికి. హ్మ్. సో, అప్పుడు ఆ థానేదార్‌ని వాళ్ళని వీళ్ళందరినీ చెప్పి ఇన్‌స్ట్రక్ట్ చేసి నాకు వెంటనే రిప్లై ఇవ్వమంటే వాళ్ళు అప్పుడు ఆ హస్బెండ్‌ని పట్టుకొని మెయింటెనెన్స్ ఇప్పించేవారు. హుహు. అలాగా దూరం దూరం నుంచి వచ్చేవారు లేడీస్ ఓకే. ప్రాబ్లమ్స్‌తో. తర్వాత సైబర్‌లో ఉన్నప్పుడు ఈ ఆహ్, గర్ల్స్‌ని హ్మ్. వెంట పట్టడం అవును. ఇవన్నీ టీజ్ అవుతా చేయడం ఉంటాయి. అలాంటివి ఉంటాయి. టీజింగ్, స్టాకింగ్. చాలా స్టాకింగ్, చాలా కేసెస్. అంటే సైబర్ క్రైమ్ ఎన్ని కేసెస్ అంటే చెప్పలేము. నార్మల్ క్రైమ్ కంటే ఎక్కువ సైబర్ క్రైమ్ అవును. అవుతున్నాయి. ఉంటాయి. చాలా. హ్మ్. సో, వాటిలో కూడా ఎక్కడ అమ్మాయిలకి ఏదన్నా అవుతుంటే నేను చాలా కేసెస్‌ని డీల్ చేసి వాళ్ళకి
ఎలాగైనా హెల్ప్ చేయాలని చేశాను. డీజే సైబర్ కూడా చేశారు. డీజీ సైబర్గా చేసినప్పుడు చాలా వరకు ఈ క్రైమ్స్ని కూడా ఏమవుతుందంటే సైబర్ క్రైమ్ అయినప్పుడు రిజిస్టర్ అవ్వదు. ఎందుకంటే ఎస్ వన్ ఈజ్ నంబర్ టూ మచ్, అవును తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ కూడా చాలా డిఫికల్ట్. ఓకే ఎందుకంటే అంత వర్చువల్ వరల్డ్ అవుతా ఉంటది. ఒక్కొక్క ఆ. కేస్ని చూడడం అంటే చాలా టైం అండ్ టెక్నికలీ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్. అవును సో దాన్ని కొంచెం ప్రాసెస్ చేసేసి తర్వాత వి గాట్ అవార్డ్స్ నేషనల్ లెవెల్లో ట్రైనింగ్కి, మన ఇన్వెస్టిగేషన్స్కి కూడా అవార్డ్స్ వచ్చాయి. మ్మ్. అది చాలా హ్యాపీ తర్వాత నిర్భయ అయ్యాక 15 డేస్లో హెల్ప్ లైన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశాను అక్కడ. ఓకే 1090 అని చెప్పి అందరూ స్టేట్ అంతా ఆ నంబర్ని ఫ్లాష్ చేశాం. సో చేశారు చాలా వరకు ఫోన్స్ వస్తే ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు నేను దాన్ని మానిటర్ చేసేదాన్ని, ఓకే ఎనీ కేస్. ఓకే అది చాలా బాగుంది మేడం. అలాగేంటంటే మనకు ఒక మ్మ్. సాటిస్ఫాక్షన్. ఉంటది ఖచ్చితంగా ఉంటది ఆ చాలా సాటిస్ఫాక్షన్. మందికి హెల్ప్ ఎందుకంటే చేసే అంత గొప్ప హోదాలో మ్మ్. ఉండి నేను చాలా మందికి లేడీస్ కూడా చాలా హెల్ప్ చేయగలిగాను అని అనేది ఒక ఒకటి ఉంటది. తృప్తి. నిజంగా చెప్పాలంటే అంత పౌరున్న జాబ్ ఎంచుకోవడం కూడా ఇవన్నిటి కోసమే అనుకోవాలి. అవును, నిజం ఎందుకంటే చెప్పాలంటే చాలా మంది ఉంటారు హెల్ప్ ఆ, చేయరు. చెయ్యరు, అందరూ చెయ్యరు మేడం, అందరికీ ఉండదు. ఎందుకంటే నేను ఈ హోదాకు వచ్చాను, నా స్వార్థం నేను చూసుకోవాలనే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. నేనైతే ఓపెన్ గా అంటున్నాను, అవును. ఎందుకంటే చాలా మంది ఉన్నారు అలా. అవును. కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా అనుకోవచ్చు, లేదా కేసుని డీల్ చేస్తున్నప్పుడు ఆ కేసు ఎవరైతే దానికి నెగిటివ్ గా ఉంటారో వాళ్ళకు కూడా ఫేవర్ గా కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కేవలం డబ్బు సంపాదించుకోవడానికి కూడా. All kinds of కానీ people are there. ఎందుకంటే చూస్తున్నాం కదా మేడం, అందుకే అంటున్నాను. కానీ హానెస్ట్ గా చేసే వాళ్ళంటే చాలా తక్కువ. కానీ మీరు చెప్పే విషయానికి వస్తే మాత్రము లేడీస్ కి చాలా హెల్ప్ అయ్యారని హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా ఈ ఇంత ఒక అధికారంలో ఇలా ఉంటే చాలా సేఫ్ గా చాలా ధైర్యంగా ఉండొచ్చు. అవును, అదైతే నేను నో డౌట్. అదే కదా మేడం, అది అవును. కావాలి. అవును. ఫస్ట్ ఆడపిల్లలకి అది కావాలి అవును. ఖచ్చితంగా. ఉంటేనే రేపు సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు. అవును, లేకపోతే ఇప్పుడు ఆ భయంలోనే ఉండిపోతారు కదా. అదే ఇంకేం అదే చేయలేరు. భయంలో ఉండిపోయి ఇంకేం చేయలేము, ఏదో ఒక జాబ్ చేసుకుంటాం, వచ్చేపోయే దారిలో ఏదైనా ఇంకా మన కర్మ అనుకోవాలి, మనకు రాసి పెట్టింది అలాగే అనుకోవాలి అనుకుంటాం. అవును, కరెక్ట్. కానీ మీలాంటి వాళ్ళు ఒకరు ఉంటే ఏమవుతుందంటే మాకు ధైర్యం ఉంది, ధైర్యం వస్తుంది. నాకేం భయం లేదు అనే ఇదిలో వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్. అవును. అలాంటి వాళ్ళు కావాలి అని మళ్ళీ కావాలి ఇంకా ఇలాంటి సేవలు అందించడానికి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం కూడా. అదే కాకుండా ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు ఫేస్ చేసినప్పుడు జనరేషన్లో ఉన్న క్రైమ్స్ కావచ్చు, ఏ నేరమైనా సరే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే అప్పటికి ఇప్పటికి ఎలా ఉందంటారు? పెరిగిందంటారా, తగ్గిందంటారా? Scams చూడండి, కావచ్చు. మనం ఇప్పుడు మన పాపులేషన్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే తర్వాత స్కామ్స్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఏదైనా ఆ సరే. పాపులేషన్ తో పాటు వేరే ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ఉంటాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పావర్టీ ఉంది, అవును. జాబ్స్ దొరకటం లేదు మనుషులకి. ఉమ్, మన యూత్ చాలా, ఐ థింక్ వీఆర్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అవును. 35-38% మన యూతే ఉన్నారు. ఉమ్, వాళ్ళందరికీ జాబ్స్ దొరకడం, అది వాళ్ళందరికీ ఒక నిశ్చిత స్థానం దొరకడం చాలా కష్టం. సో అందరు ఉమ్, స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు. అవును. సో అది చూస్తున్నప్పటికీ మనకి క్రైమ్ డెఫినెట్ గా తగ్గదు. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఉమ్, సో ఐటీ అండ్ కూడా ఆల్సో చాలా ఉమ్, హ్యూమన్ నేచర్ అది. ఒక క్రిమినల్ మైండ్ అనేది అందరిలో ఉంటది. ఉంటది. కొంతమందికి ఎక్కువ ఉంటది, కొంతమందికి తక్కువ కాకపోతే ఉంటది. ఇప్పుడు యూతే ఎక్కువగా దానికి అలవాటు కరెక్ట్. పడిపోతున్నారు. ఎందుకంటే చిన్న దొంగతనాలు, ఆ, లేకపోతే ఈ సైబర్ క్రైమ్ లో చిన్న మెయిన్ పిల్లలు చెప్పాలంటే డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం అనేది చాలా ఎక్కువగా అది పెరిగిపోయింది. ఎక్కువ పేరెంటల్ కంట్రోల్ కూడా చాలా తక్కువ ఇప్పుడు అయిపోయింది. న్యూక్లియర్ ఎవరి కాళ్ళు ఫ్యామిలీస్ బిజీ అయిపోయారు. అది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. Hmm. చిల్డ్రన్ మీద కంట్రోల్ తగ్గిపోయింది. అది తర్వాత వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ రబిష్ సైట్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఒక రూమ్ సోషల్ లో కూర్చొని ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఒక అమ్మాయి ఏం చేస్తుందని పేరెంట్స్ ఎక్కడ కంట్రోల్ చేయగలరు? అది వాళ్ళు ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఏమన్నంటే ఏ మేము work- చదువుకుంటున్నాం, స్టడీ చూసుకుంటున్నాం అంతే. అంటున్నారు. అంతే. అంతే. సో అది అలా అది అయిపోతుంది. చాలా Society చాలా పెద్ద చాలా- డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. మ్మ్. అప్పుడు అదే ఏంటంటే సార్. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, Yes. చక్కగా నీతులు బోధించే వాళ్ళు Yes, ఉండేవారు, చక్కగా చక్కగా చెప్పేవారు, స్టోరీ టెల్లింగ్ ఉండేది, ఇలాంటి అవును. డిస్ట్రాక్షన్స్ ఉండేవి ఎలా కాదు. ఉండాలి, ఎలా ఇప్పుడు ఉండకూడదు అని మీరు చెప్పేవాళ్ళు బయటికి వెళ్ళండి, అందరూ అలా మొబైల్లో అలా ఉంటారు అంతే.
ఖచ్చితంగా. ఎక్కడైనా అది టైం 10 నిమిషాలు చేతిలో లేకపోతే ఉమ్. ఉండట్లేరు అసలు. అది పార్ట్ ఆఫ్ ద అరే! బాడీ లాగా అయిపోయింది ఎలా ఫోన్. అసలు ఆ ఫోన్ మామూలుగా లేకపోతే కాదు. కంగారు కంగారుగా ఉంటుంది ఒక మరి. గంట సేపు ఫోన్‌లని పక్కన పడేసి కూర్చొని ఏదో డిస్కషన్ చేసుకుందాం రండి అంటే ఎవరు వచ్చే పొజిషన్‌లో లేరు మేడం. అదే. ఇప్పుడైతే. అలా అప్పటికి ఇప్పటికి చాలా ఇంకొక చేంజ్. ప్రధాన కారణం ఏంటంటే డిస్ట్రాక్షన్. హ్మ్. డిస్ట్రాక్షన్ ఇప్పుడు చాలా ఎక్కువ. ఓకే. అప్పుడు మనం ఒక దాన్ని కాన్సన్ట్రేట్ అవును. చేయాలంటే చేయగలిగేవాళ్ళం. అవును. మనం డిస్ట్రాక్ట్ చేసే సామగ్రి చాలా తక్కువ ఉండేది అప్పుడు. అవును. ఇప్పుడు ఎంత సామగ్రి ఉంది, ఫుల్ ఆఫ్ చాలా. మెటీరియల్. చాలా. ఇట్ కెన్ డైవర్ట్ యూ విత్ ఇన్ నో టైం. కానీ ఒకటైతే నేను చెప్పగలను సార్ ఇప్పుడు. ఎందుకంటే ఫోన్‌లకి బాగా అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయినందువల్ల మాత్రం మంచి చెడు తెలుసుకోలేకున్నారు. చెడిపోతున్నారంటే కూడా చాలా వరకు కారణం నేను ఈ నెట్‌వర్కే అనుకుంటున్నాను. మొత్తం ఈ వెబ్‌సైట్ వల్లే అనుకుంటున్నాను. ఇలాంటి మొబైల్స్, ఫోన్‌లు పట్టుకోవడం వల్లే అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక లక్ష్యంతో పనిచేసే వాళ్ళు చాలా తక్కువున్నారు. ఉన్నారు. అలా కాదు. ఉన్నారు అది. ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ హ్మ్. అవుతున్నారు. వాళ్ళంతా కాన్సంట్రేట్ చేసి చదువుకుంటున్నారు. కాకపోతే అడిక్షన్ అనేది ఉండకూడదు. ఇట్ షుడ్ బి అ టూల్ టు హెల్ప్ యూ, నాట్ టు డిస్ట్రాక్ట్ యూ సో మచ్. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మీరు హ్యాపీగా అంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉండి, అంత రిస్క్ తీసుకొని, ఇన్ని సంవత్సరాలు మీ సర్వీస్‌ని కొనసాగించారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. ఎవరైనా కానీ ఇన్ని సంవత్సరాలు మేము మా సర్వీస్ చేశాం, కష్టపడ్డాము, మేము అనుకున్న గోల్‌ని రీచ్ అయ్యాము, అయిపోయింది, హ్యాపీగా డ్యూటీ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంక రిటైర్డ్ అయ్యాం కదా! హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేద్దామని చాలామంది అనుకుంటారు. అదే చేస్తూ ఉంటారు. కానీ మీరు ఏంటి సార్ మళ్ళీ ఇలా ఇలా దీనికి ఆ! ఒక నేనే ఒక ఉదాహరణగా ఏమని చెప్తానంటే, సార్. నేను మధ్యప్రదేశ్‌కి వెళ్ళిపోయాను. హ్మ్. జనరల్‌గా ఒక ఊరు వాళ్ళు, మా జన్మస్థలం, మా హ్మ్. గ్రామస్తులు గాని, హ్మ్. మా ఏరియా వాళ్ళు గాని, మన ఏరియా వాడు ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ అయ్యాడంటే మన ఏరియాకి హ్మ్. ఏదో రకంగా తను ఆహ్, దోహదం చేస్తాడు. ఏదో ఒక మంచి జరుగుతుందని అనుకుంటారు. అవును. అనుకున్నప్పుడు మనం మన ఊరికి ఏం చేయాలి? లేతే హ్మ్. మన ఏరియాకి ఏం చేయాలనే ఒక తపన ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనం వేరే స్టేట్‌లో ఉన్నాం. ఈ స్టేట్‌లో చేయడానికి మన దగ్గర ఏ అధికారం లేదు. ఎవరో ఒకళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. అవును. మా బ్యాచ్‌మేట్ ఉంటే తను రిక్వెస్ట్ చేస్తాం. అవును. సో, ఎంత ఆలోచించి తను కూడా ఆలోచించి మన ఊర్లో మనం ఏం చేద్దాం అని అనుకుంటే, మా ఊరు హై స్కూల్‌కి హ్మ్. స్కూల్ ఫస్ట్ వచ్చి, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఓకే. ఒక్కొక్క ఏదన్నా అవార్డ్స్ ఇవ్వండి. వాళ్ళని హ్మ్. ఎంకరేజ్ చేస్తూ హ్మ్. ఒక కొద్దిగా విత్తీయ పారితోషికం, హ్మ్. కొంచెం పైసలు, హ్మ్. ఏదన్నా ఒక అవార్డు, ఒక మెమంటో అవును. అలాంటివి హెడ్ మాస్టర్ గారికి నేను పైసలు పంపించడం మొదలుపెట్టాను. హుహు. ఓ 1000 రూపీస్ ఎంతో అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇస్తే స్టార్టింగ్. అన్నీ చేసేవారనమాట. హుహు. అది చేశాను. ఇది కాకుండా ఇంకేం చేయాలి? హ్మ్. మా నాన్నగారి పేరు మీద ఒక హ్మ్. మెడికల్ క్యాంప్ పెట్టాం. ఓకే. మెడికల్ అది ఎగ్జామినేషన్ హ్మ్. ప్లస్ ఏమైనా చిన్న చిన్న సర్జరీలు కూడా చేయాలంటే అవి కూడా చేయాలని. ఓకే. ఇది 1992. హ్మ్. 1992లో కలెక్టర్‌గా అజయ్ కల్లం గారు ఉన్నారు, వెస్ట్ గోదావరి. హ్మ్. విపిన్ బిహారీ రాయను. ఆయనేమో ఎస్పీగా ఉన్నారు. ఓకే. సో, నేను అడిషనల్ కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ రాయ్పూర్ జిల్లా, ఆహా! ఛత్తీస్గఢ్‌కి ఇప్పుడు రాజధాని. తను ఎస్పీ రైల్వేస్ రాయ్పూర్. ఓకే. సో, మేము మా రాయ్పూర్ నుండి 12 మంది డాక్టర్లను తీసుకుని హ్మ్. ఇక్కడ కలెక్టర్ గారు అజయ్ కల్లం గారికి చెప్తే వారేమో నాకు సీఎం చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ని ప్లస్ మాకు ఎముకల డాక్టర్ దొరకకపోతే ఒక ఆర్థోపెడిషియన్ పంపించారు. ఓకే. సో, మా ఊరు 7 డేస్ మేము చేసాం. ఆహా! అప్పుడు సంవత్సరానికి వచ్చినటువంటి మొత్తం సాలరీ నాది, ఆ! తనది కూడా కలిపి ఐ థింక్ 1,60,000 ఎంతో అది. మా పూర్తిగా 1,60,000 ఒక సంవత్సరం సాలరీ ఇచ్చేసి ఆ ఓకే. క్యాంప్ పెడితే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరిద్దరు డాక్టర్‌ని ఒక్కొక్కళ్ళు తీసుకుని వాళ్ళ ఇంట్లో గెస్టులుగా పెట్టుకుని ఆ ఆహా! 1 వీక్ అంతా బాగా చేశారు. హ్మ్. చాలా సక్సెస్‌ఫుల్ అయింది. మంచి పనికి ఎవ్వరైనా అది సపోర్ట్ ఒకటి చేస్తారు చేసాం. సార్. ఆ ఖచ్చితంగా. తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైనా చేయాలంటే చేయలేని పరిస్థితి. హ్మ్. మనం ఏ విధంగా చేయాలి? మనం ఏ విధంగా ఏదో రకంగా దోహదం చేయాలి. హ్మ్. సో, మన జన్మభూమి హ్మ్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అది. కర్మభూమిలో ఆల్రెడీ మనం భోపాల్‌లో ఒక సంస్థ పెట్టాం. ఆహా! అక్కడ పెట్టారు. 2022లోనే మేము తనకి ఓకే. చాలా ఇష్టం. ఓకే. ఏంటి చక్కగా కోచింగ్ ఇచ్చి, హ్మ్. ప్రశిక్షణ ఇచ్చి, హ్మ్. మళ్ళీ ఆఫీసర్‌లను చేయాలని తనకి ఓకే. చాలా స్టడీస్ హ్మ్. బుక్స్ బాగా చదువుతారు తను. ఓకే. సో, ఇలా చేద్దామంటే వెంటనే ఏకీభవించి మేము భోపాల్‌లో పెట్టాం.
ఓకే. తో భోపాల్లో చేస్తున్నాం. ఇదే విధంగా మనం ఎలాగో క్రాక్ చేసాం. మనం చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ వాళ్ళని చక్కగా మార్గదర్శనిస్తూ మెంటార్ చేస్తూ మనం ఇక్కడ చేస్తున్నాం. అలాగే మన జన్మభూమి అనేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంయుక్త రాష్ట్రాలు మనకు ఒకటే కదా మేము చదువుతున్నప్పుడు. ఖచ్చితంగా కాబట్టి వీటికి కూడా మనం ఏదో రకంగా చేయాలి. చేయాలి. ఇక్కడ మనుషుల్ని చాలా మంది పిల్లల్ని ఆఫీసర్స్ చేయాలి. అది. ఎందుకంటే మా సమయంలో 1987లో మేము ఐఏఎస్ అయ్యాం, తను ఐపీఎస్ అయింది. ఓకే. అప్పుడే మా ఐఏఎస్కి వచ్చిన వాళ్ళే 15-20 మంది ఆంధ్రప్రదేశ్ నుండే. ఓకే. ఐపీఎస్ కూడా అంతమంది. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా వేరే వేరే సర్వీసెస్ అన్నీ కలుపుకుంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 120 నుంచి 150 మంది వరకు కూడా మన ఓకే. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. అంటే బీహార్, యూపీ అండ్ ఏపీ ఏపీ. ఈ మూడు రాష్ట్రాలు కలిపి లేదంటే 65 నుంచి 70% వరకు మొత్తం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ క్యాప్చర్ చేసాయి. ఓకే. ఇది పోస్ట్స్. ఇప్పుడు అన్ని లేవు, బాగా లేవు. తగ్గిపోయాయి. నిజమే అదైతే. బాగా తగ్గిపోతే ఇప్పుడు మళ్ళీ ఆ పూర్వం వైభవ్యతాన్ని వాపస్ తీసుకురావటంలో మనం కొద్దిగా అయినా మనం సేవ చేయాలని మనకు ఆ వీలైనంత వరకు ఉద్దేశంతో మనం చేద్దాం. మనం రిలాక్స్ అవ్వకుండా రిలాక్స్ 22లో తను అవ్వకుండా రిటైర్ అయ్యారు, 22లో స్టార్ట్ చేసేసాం. ఇన్స్టిట్యూట్లు పెట్టడం స్టార్ట్ మళ్ళీ చేశారు. ఇక్కడే ఎక్స్టెండ్ చేసాం. ఓకే. ఇక్కడ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అశోక్ ఆంధ్రప్రదేశ్. నగర్ లో పెట్టాము రావుస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో పెట్టారు, స్టార్ట్ పెట్టాం. చేశారు. ఇప్పుడే మొన్న స్టార్ట్ చేసాం. మొత్తం ఫ్రీ కోచింగ్ సార్. ఫ్రీ కోచింగ్ ఇవ్వలేం కదా, ఓకే. అందుకే కొంతమందికి ఫ్రీ కోచింగ్ ఎందుకంటే ఇస్తాం. ఎవరైతే సాధ్యం బ్రైట్ గా అవ్వదు కదా ఇది చాలా అందరికి ఇవ్వాలన్నా ఇప్పుడు కానీ. మనం టీచర్స్ కి డబ్బు ఇవ్వాలి, క్లాస్ కి, తర్వాత అవును. స్మార్ట్ టీవీస్, మ్మ్. మెటీరియల్ చేసే వాళ్ళకి మ్మ్. ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్. అది క్యాపిటల్ చాలా ఎక్కువ కావాలి. ఇవన్నీ ఖచ్చితంగా. ఏర్పాటు చేసి అవును సార్. అంత చక్కగా వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ చేసి మ్మ్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పటం, అది. అప్పుడు వాళ్ళని చేస్తాం. మేమేం చేస్తున్నాం అంటే మీరు మీ పాయింట్ ఫ్రీ అయితే మేము ఇవ్వము, మ్మ్. కానీ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి అదే. అందులో పాస్ అయిన వాళ్ళకి 25%, మ్మ్. కొంతమందికి 50%, కొంతమందికి ఈవెన్ 60% కూడా ఫీజు అది. మనం డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాం. అడిగానంటే సార్, చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, అవును. గోల్ రీచ్ అవ్వాలి, మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో చదువుకోలేకపోతున్నారు. Correct. వాళ్ళకు మీరు అనుకూలంగా వాళ్ళ బడ్జెట్ లో ఏమన్నా మీ దగ్గర ఉందా? వాళ్ళందరికీ వాళ్ళందరికీ మ్మ్. ఇదే మా రావుస్ అకాడమీ ఫర్ అది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి చేసే విజ్ఞప్తి ఏమిటంటే మ్మ్. మీరు రండి, మాతో పాటు కూర్చోండి, మ్మ్. మేము మిమ్మల్ని మెంటార్ చేస్తాం, Okay. మిమ్మల్ని టెస్ట్ చేస్తాం. మ్మ్. మీరు బ్రైట్, తప్పకుండా మీరు ప్రయత్నం చేస్తే సాధించగలరు అనుకున్నప్పుడు మ్మ్. అంత మేధాశక్తి మీలో ఉన్నట్టు మేము చాలా ఈజీగా క్యాప్చర్ అది. చేయగలం కాసేపు అది. మాట్లాడితే. అవును. సో దాన్ని బట్టి మేము ఎంతైనా కానీ అది. మీకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వడానికి రెడీ. అది. ఫీజులో ఎంతైనా కానీ రాయితీ ఇచ్చి మ్మ్. మీకు తగిన విధంగా ప్రశిక్షణ ముఖ్య ఇచ్చి ఉద్దేశం చేయించడం. ఏంటంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మనం కొంతమందిని తయారు చేయాలి అంతే, అనేది అది మీ మనకి. లక్ష్యం. అంతే. కాకపోతే అది ఫ్రీగా నడిపించలేరు కాబట్టి ఎవరి వల్ల కూడా కాదు అది. అది కాబట్టి రీజనబుల్ గానే వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు ఒక అవును. ధైర్యంగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళు అనుకున్న గోల్ కి రీచ్ అయ్యేలాగా మీరు సపోర్ట్ గా భోపాల్లో నిలబడుతున్నారు. కూడా మా చాలా మంది స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఉమ్. వాటన్నిటికంటే తక్కువ ఫీజు మేము తీసుకుని అదే చేస్తాం. అంటున్నాను సార్. ఎందుకంటే ఒక భోపాల్లో ధైర్యంగా మీ మనకి- దగ్గరికి రావచ్చు. Yes. ఓహో, ఈ బడ్జెట్ లో మేము అనుకున్న బడ్జెట్ లో మేము అనుకున్న గోల్ ని రీచ్ అందుబాటులో అవ్వచ్చు అని ఉంటాం మేము. అది ధైర్యంగా మీరు ఇస్తున్నారు, ఒక ధైర్యాన్ని Correct. భోపాల్లో కూడా ఇస్తున్నారు. చాలా మంది ఫార్మర్స్ కూతుర్లు, ఉమ్. ఒక ఒక బార్బర్స్ డాటర్, అంటే ప్రతిరోజు Hmm. రోడ్డు మీద షేవ్ చేస్తాడు, ఆ. వచ్చే డబ్బుతోనే వాళ్ళ జీవితం గడుపుతుంది. ఆ అమ్మాయి Super, వచ్చితే sir. కాసేపు పరీక్షలు పెడితే Super. చాలా Super. బ్రైట్. ఆ ఎందుకంటే అమ్మాయికి ఇప్పుడు ఒక విషయం మేము హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మా హైదరాబాద్ లో కూడా మీరు ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, స్టార్ట్ చేశారంటే హ్యాపీ. అది ఇప్పుడైతే అందరికి తెలిసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవ్వాలి అందరి అందుబాటులో దగ్గర. ఉంది కాబట్టి ఓ మాకంటూ ఒకటి ఉంది ఇక్కడ అనేది ఒక తప్పకుండా. ధైర్యం వచ్చింది. Yes. చాలా మా హ్యాపీ ధ్యేయం వేరు కదండి, మా కమర్షియల్ ధ్యేయం కాదు. అది. సో అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. Hmm. ఒక మాట సార్, ఇప్పుడు మీలాగా ఉన్నత స్థానంలో ఉండాలి, ఐపీఎస్ ఐఏఎస్ గోల్ రీచ్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే కొన్ని టిప్స్. ఫస్ట్ ఏంటంటే అది ఒక గోల్ లాగా తీసుకోవాలి ముందు. అవును. అది గోల్ లేకపోతే అది చాలా కష్టం. డిస్ట్రాక్షన్స్ తో నేను ఇది కూడా చేస్తాను, అది కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను అది. అంటే అవ్వదు. అది ఉమ్. ఇదే ఒక గోల్ లా పెట్టుకోవాలి.
అండ్ 1.5 years దీనికి వాళ్ళు కంప్లీట్గా సమర్పించుకోవాలి. సాక్రిఫైస్ సాక్రిఫైస్ అంతే. 1.5 years. నేను చదువుకుంటున్నప్పుడు మా ఇంట్లో టీవీ పెట్టేవారు కాదు, డిస్టర్బ్ అవుతానని. అవును, లేకపోతే ఇది. టీవీ పెట్టుకుంటే వితౌట్ సౌండ్ వినేవారు మా అమ్మ నాన్న. ఇది ఖచ్చితంగా No ప్రతి ఇంట్లో ఇప్పుడు movies, కూడా అలా ఉంటే నో చాలా మూవీస్, నో పార్టీస్, నో గోయింగ్ అవుట్, నథింగ్. 1 year అందరూ సాక్రిఫైస్ చేశారు, ఉమ్, ఫ్యామిలీ అంతా. అంతే. అలా చేయకపోతే అవ్వదు అది. అది. ఇంకా ప్రధానమైనటువంటి కారణం ఇంకొకటి ఏమిటంటే ఒకసారి ఏమిటంటే అది మీరు ఎగ్జామినేషన్ ఉమ్, సివిల్ సర్వీసెస్ నేను రాయాలి, అది. నేను రాయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, అంతే. మీకేమిటి అన్ని సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సిలబస్ కనపడిపోతుంది. ఉమ్, మన గూగుల్లోనే సిఎస్సి సిలబస్ అడిగితే యూపీఎస్సిది వచ్చేస్తుంది. ఓకే. అందులో చాలా విషయాలు ఉంటాయి. ఉమ్, ఆ విషయాలన్నింటిలో మీకు ఏమిటి అవగాహన, మీ అండర్స్టాండింగ్ ఏమిటి, మీరు ఎక్కడున్నారు, మీరు ఏ స్థితిలో ఉన్నారు, తో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కావాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఓకే. మీరు ఆల్రెడీ చదివేసినట్లయితే మీరు 1 year కోర్స్ చదవండి. ఓకే. లేకపోతే ముందు ఎన్సీఆర్టీ ఒక 6 months అన్నా ఉమ్, ఆ ఎన్సీఆర్టీ కోర్స్ పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి సబ్జెక్టుని అర్థం చేసుకుని అప్పుడు రాయండి. ఎందుకంటే మేము 1 year కోర్స్ ఒక పర్టికులర్ లెవెల్ నుంచి ప్రారంభమవుతుంది. ఓకే. ఆ లెవెల్కి ముందే మనం రీచ్ అవ్వాలి. అవును. మీకు చెప్పాను, నేను ఎంబీఏ చేస్తున్నప్పుడే నేను అవును, ఎన్సీఆర్టీ చదువుకుని తర్వాత ప్రశిక్షణ తీసుకుని నేను ఎగ్జామ్ రాశాను. అవును. అప్పుడు చాలా క్లియర్గా ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి గ్రూప్ బి వచ్చింది. అది. అందుకని మీరు వేర్ ఐ స్టాండ్, ఉమ్, వాట్ ఈజ్ మై పొజిషన్, అది. నేను ఇంకా ఇవి నేర్చుకోలేదు, ఉమ్, అవి నేర్చుకుని రాయండి. ఓకే. ఎందుకంటే మీకు జనరల్ క్యాండిడేట్ అయినా 6 attempts ఉన్నాయి. ఉమ్, అప్పుడు మా సమయంలో ఓన్లీ 3 attempts. ఓకే. సో ఈ 6 attempts ఉన్నాయంటే వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. అది. మీరు అనవసరంగా డైరెక్ట్గా వెళ్ళిపోయి వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్, సరైన జ్ఞానం లేకుండా అక్కడికి వెళ్ళిపోయి రాసేసి వెంటనే ఫెయిల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇలా కాకుండా 2 years చదవండి. అది. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఉమ్, అప్పుడు వెళ్ళి టార్గెట్ బ్యాచ్ ఫ్రీ మెయిన్ మైండ్ 1 ఉండాలి. year బ్యాచ్ చదువుకోండి. ఫ్రీ మైండ్ ఉండాలి, మన మీద మనకు Concentration. నమ్మకం ఉండాలి, Confidence. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ద అది. సబ్జెక్ట్ మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మనం చదివాం. అది. ఇప్పుడు అది 1 year బ్యాచ్ ఉంటుంది కదా, టార్గెట్ బ్యాచ్, ఉమ్, వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది. అది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో బేసిక్ నాలెడ్జ్ మనకు ఉంది. ఉమ్, ముందు బేసిక్ నాలెడ్జ్ని సంపాదించండి. అది. మీ దగ్గర ఉంటే, లేకపోతే వేరే బుక్స్ చదవండి. ఉమ్, చదివినా అవ్వకపోతే కోచింగ్ తీసుకోండి. అంతే. ఎందుకంటే Super. ఎప్పుడు కూడా కోచింగ్ మనకి పూర్వం నుంచి ఉంది. సూపర్. మనం ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం, అవును. కానీ కొన్ని సబ్జెక్టులో మనం వెనుకబడి ఉంటాం. ఉమ్, అప్పుడు మనం ట్యూషన్ తీసుకుంటాం. అవును. మనం తీసుకున్నాం అలాగే. మన అవును. మాస్టర్, లెక్కల అవును. మాస్టర్ ఎవరో ట్యూషన్ సరే. చెప్పేవారు, సైన్స్ అవును. మాస్టర్ చెప్పారు. మన చిన్నప్పుడు ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మేము మా స్కూల్లో చదువుకున్నప్పుడే సార్, స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నా కానీ మళ్ళీ మీకు ట్యూషన్ చెప్తానని చెప్పేసి మా సంస్కృత్ సార్ ట్యూషన్కి పిలిపించినప్పుడు భయం వేసేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్నాక ఏమవుతుంది, ఇక్కడ క్లాస్ రూమ్లోనేమో అందరితో పాటు మనము, అప్పుడు ఏముండదు, భయం ఉండదు. 1 to 1. అక్కడికి వెళ్ళాక 1 to 1 చెక్ చేస్తారు. కరెక్ట్. ఒక 10 మెంబర్సే ఉన్నా కానీ 1 to 1 చెక్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. మేము దెబ్బలు కొట్టాం, కానీ అదే విధంగా 1 to 1 మెంటారింగ్ చేస్తాం. అది. మేము మెంటార్షిప్ చేస్తాం, ప్రాపర్గా ప్రశిక్షణ ఇస్తాం, ప్రాపర్గా కోచింగ్ ఇస్తాం, మీకు ఒక విధానం చెప్తాం. అది. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేస్తాం మేము. ఉమ్, మీరు చేసి మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు ఐఏఎస్ అవ్వాలంటే ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి, అది. మీ స్కెడ్యూల్ ఏమిటి, ఉమ్, మీ ఏ విధంగా మీ అప్రోచ్ ఏమిటి, ఇవన్నీ చక్కగా నేర్పుతాం. ఎందుకంటే మేము క్రాక్ చేసాం. కానీ ఏ మాటకు ఆ మాట సార్, వాస్తవంగా గురువు గారు నేర్పించేది ప్రతి ఒక్కటి కూడా మన భవిష్యత్తు కోసమే అనేది అయితే నేను నిజంగా గుర్తుపెట్టుకోవాలి. అంతే. అప్పుడు భయపడే వాళ్ళము, ట్యూషన్కి వెళ్ళాలంటే కొడతారు, నేను వెళ్ళనని చెప్పేసి బాగా ఏడ్చే వాళ్ళము. కానీ ఆ రోజు నేను నేర్చుకున్న సంస్కృతే ఈ రోజు నన్ను ఒక మంచి రైటర్గా కూడా నిలబెట్టింది. అంతే కదా. ఇప్పటికే చెప్తాను నేను అంతే. ఖచ్చితంగా. కరెక్ట్. సంస్కృతానికి నేను భయపడేదాన్ని, తెలుగుకు భయపడేదాన్ని. వాస్తవంగా చెప్పాలంటే చదవాలంటే భయపడేదాన్ని ఫస్ట్. కానీ ఈ రోజు చక్కగా మాట్లాడుతున్నారు కదా, ఇంతో అంతో భాషా నేర్చుకున్న జ్ఞానం చక్కగా ఆ ఉంది. చదువే నాకు ఈ రోజు ఉపయోగపడింది అనే అంతే. ఇదిలో నేను విద్య. హ్యాపీగా ఫీల్ అయ్యాను. పవర్ అది, నాలెడ్జ్ అదే. ఇస్ పవర్. అదైతే నాలెడ్జ్ ఇస్ పవర్. వాస్తవం. ఇంకా అతి విశిష్టమైనటువంటి లక్షణం నాలెడ్జ్లో ఏముందంటే సరే. వ్యయకృతే వర్ధతే.
ఖర్చు పెట్టే కొలిది అవును. పెరుగుతుంది. పెరుగుతుంది. అభివృద్ధి చెందేది ఒక్క నాలెడ్జ్ మాత్రమే, అవును. విద్య. అవును. ఖచ్చితంగా. మిగతావన్నీ తగ్గుతాయి. ఖచ్చితంగా. ఆ, మేడం ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా మీరు ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు, అత్యాచారాలు వీటిపైన అంటే డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు యూత్. ఆడపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది నిజమే. ఈ డ్రగ్స్ అనేది ఈ జనరేషన్ ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్‌కి వెళ్తుంది. ఓకే. సో, డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? హ్మ్. అదేదో వేరే మైండ్ డిస్టర్బ్ మైండ్‌లో ఉన్నప్పుడు. వెళ్ళిపోవాలని తీసుకుంటారు. అంటే వాళ్ళు రియాలిటీలో ఉండకూడదు అనుకుంటున్నారు అదే. కదా! హ్మ్. సో, వాళ్ళని రియాలిటీ కంఫర్టబుల్‌గా కనిపిస్తే దే మే స్టాప్ టేకింగ్ దోస్ ఓకే. డ్రగ్స్. ఇక్కడ పియర్ గ్రూప్ ప్రెషర్ అనేది కూడా చాలా ఎక్కువుంది. హ్మ్. అరే ట్రై చేయి, జాయిన్ అస్ ఇలా ప్రెషర్‌లో చాలామంది దానికి బానిసవుతున్నారు. ఓకే. సో, దీంట్లో పోలీస్ రోల్ దీంట్లో చాలా ఇంపార్టెంట్. హ్మ్. దాన్ని ఎలా అంతే. స్టాప్ చేయాలి? హ్మ్. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? హ్మ్. ఎవరి దగ్గర ఉన్నాయి? హ్మ్. ఈ మిడిల్ మెన్ ఎవరు? మెయిన్ ఎవరు? అదే. ఇదంతా కార్టెల్ ఎలా నడుస్తుంది? అదంతా విషియస్ సర్కిల్. ఎంతమంది ఇంటెలిజెన్స్ టీమ్ గ్యాదరింగ్ ఉంటున్నారు చేసి దీని వెనకాల అంతా కూడా. గ్యాదరింగ్ చేసి హ్మ్. పోలీస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. హ్మ్. తర్వాత యూత్ ఏంటంటే మనం వాళ్ళకి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏమున్నాయో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉండాలి. తర్వాత జాబ్స్ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి. హ్మ్. ఇవన్నీ ఉంటే వాళ్ళు కూడా ఇంకా బిజీ అయిపోతే ఇవన్నీ ఈ అవొకేషన్స్ అన్నీ ఉండవు కదా! సో, సొసైటీ యాస్ ఎ హోల్ ఒక లీడ్ రోల్ తీసుకోవాలి దీంట్లో. హ్మ్. ఒక్కరితో అవ్వే పని కాదిది. అవును. అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేస్తేనే ఈ సమస్య నుంచి మనకి అదే. ఏదన్నా మార్గం. మార్గం రావచ్చు. రావచ్చు. కాపోతే ఆహ్, ఇప్పుడు నేనేమి చూసానంటే బికాస్ ఆఫ్ దిస్ డ్రగ్స్, ఆల్కహాలిజంతో హ్మ్. క్రైమ్ అవును. అవుతుంది. అవుతుంది. ఒక కేస్‌లో నేను చూసాను. హ్మ్. ఆళ్ళు ముగ్గురు అబ్బాయిలు పోర్నోగ్రఫీ సైట్ చూస్తున్నారు. తో ఎవరో అమ్మాయి అలా ఎళ్తుంటే దాన్ని పట్టుకొని గ్యాంగ్ రేప్ చేశారు. అది. హ్మ్. సో, డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ అదే. అలాగే జరుగుతున్నాయి. అలాగే ఎక్కువగా కూడా జరుగుతున్నాయి. సో, జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే మనం ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వరకు ఈ పోర్నోగ్రఫీ సైట్స్ 246 ఎంతో బ్యాన్ హ్మ్. చేసింది. అవును. అయినా కూడా దే ఆర్ అవైలబుల్ వెరీ ఇంకా బ్యాన్ ఈజీలీ. చేయాలి. ఇంకా బ్యాన్ ఈ చేయాలి. వెబ్‌సైట్‌లే తీసేయాలి అలాంటి అవును. వెబ్‌సైట్స్. హ్మ్. అండ్ దాంట్లో ఈజీలీ కంట్రోల్ అవైలబుల్. ఉండాలి. హ్మ్. ఒక్క సెకండ్లో మీరు అవును సార్. చూడొచ్చు. అది అంత చాలా ఈజీ. నాకు ఎన్ని తీసినా మొత్తం చాలా ఇదంతా చాలా బిజినెస్ ఉన్నాయి ఇప్పుడు. కదా మేడం. బిజినెస్ టోటలీ కోసం ఇదేది కమర్షియల్. కూడా వీళ్ళు చేయట్లేదు. ఇప్పుడు టోటల్లీ కమర్షియల్ అది. అదే. సో, దానివల్ల ఇప్పుడు చాలా మంది ప్రాణాలకే ఇదవుతుంది అంతే కదా! కదా మరి. అదెందుకు గమనించలేకపోతుంది హ్మ్. సొసైటీ అనేది. అందుకే ఇట్ ఈస్ హోల్‌సమ్ ఎఫర్ట్. గవర్నమెంట్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళు హ్మ్. చేయాలి, పేరెంట్స్ చేయాలి, అంతే. చిల్డ్రన్ చేయాలి, సొసైటీ కోఆపరేట్ అవును. టీచర్స్ చేయాలి. చేయాలి. కోఆపరేట్ అందరూ చేయాలి. కలిసి చేయాల్సిన పని ఇది. ఇది ఒక హ్మ్. సామూహిక చర్య. ఒక వుమెన్‌గా ఇంకొక అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా ఎదుర్కొంటున్న సమస్య అంటే అత్యాచారాలు. హ్మ్. మెయిన్. ఒక మహిళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటారు? కొన్ని. ఒకటి ఎడ్యుకేషన్. ఓకే. అవేర్‌నెస్ ఉండాలి. హ్మ్. చాలా వరకు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఈ ఒక సిట్యుయేషన్‌లో ఏం చేయాలో అర్థం అవ్వదు. అదే. హ్మ్. ఏ హెల్ప్ తీసుకోవాలి, పోలీస్ స్టేషన్‌కి ఎక్కడెళ్ళాలి, ఎలా రిపోర్ట్ చేయాలి, ఇవి ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కష్టం. వేరేదేంటంటే ఎకనామికల్ ఇండిపెండెన్స్. ఓకే. వెరీ ఇంపార్టెంట్. అత్యాచారాలు అవుతున్నాయి. హ్మ్. కానీ యూ కాంట్ గో ఔట్. ఎందుకంటే బయటికెళ్తే ఏమీ అవును. సపోర్ట్ లేదు. అవును. అదే యూ ఆర్ వర్కింగ్, యూ హ్యావ్ యువర్ ఇన్‌కమ్‌తో ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఐ డోంట్ వాంట్ ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అలా వాకౌట్ చేస్తున్నారు. హ్మ్. ఇన్ బ్యాడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే దే వాకింగ్ ఔట్. ఓకే. ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బుంది. వాళ్ళ స్వయం సపోర్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే. సో, దే ఆర్ నాట్ ఫేసింగ్ దిస్ బ్యాడ్ సిట్యుయేషన్స్. దాని హ్మ్. నుంచి బయటికొచ్చేస్తున్నారు. సో, ఓకే. ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం. అందరూ ఏదో ఒకటి చేసుకొని హ్మ్. నేను అనుకుంటాను అందరి మహిళల్లో ఏదో ఒక గుణం ఉంటది. అవును.
ఏదో ఒకటి ఉంటది. స్టిచ్చింగ్ చేస్తారు, లేకపోతే అవును. వీవింగ్ చేస్తారు, ఏదో ఒకటి చేసుకుంటారు. సమ్ ఉమ్. యూఎస్పి. అది. సో వాళ్ళ శక్తిని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని దాంట్లో ఆ, గుడ్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా అది. బీ ఎకనామికల్ ఇండిపెండెంట్ అంటారు. అది. వై డూ వాంట్ టు బీ డిపెండెంట్ ఆన్ సంబడి? ఉమ్. రేపు సిచ్యువేషన్ Yes. మారొచ్చు. మనంతలో మనమే సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఉంటూ కూడా ఒక ధైర్యంగా మన కాళ్ళ మీద మనం నిలబడితే ఖచ్చితంగా ఎదుర్కోగలమంట. అవును. ఆ ఎకనామిక్ ఇండిపెండెన్సే ఎదుటి వ్యక్తికి ఒక లెసన్ చెప్పేస్తుంది వెంటనే. అది. ఎందుకంటే అత్యాచారం చేయటానికి ప్రయత్నం కూడా చేయడు వ్యక్తి. అది. ఎందుకంటే ఎదురుగుండా ఉన్న వ్యక్తి కానీ పార్ట్నర్ కానీ ఉమ్. తను కూడా ఈక్వల్లీ అది. ఎకనామికల్లీ ఈక్వల్ అంతే. అవును. అది ఖచ్చితంగా అది ఎదుటి వ్యక్తికి ఎవరైతే ఈ అది. నేరాలకు పాల్పడాలనుకుంటున్నారో వాళ్ళ ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా ఫస్ట్ సిచ్యువేషన్ మనలో కనిపించింది అదే అంటే కాకపోతే అక్కడతో స్టాప్ Stop. అయిపోతుంది. లేకపోతే అన్నిటికీ నా మీదే డిపెండ్ అయి ఉంటుంది అవును. అన్నప్పుడు ఒక బాసిజం అంతే. అది పెరిగిపోతుంది. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. చివరిగా ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఇంతకీ మరి ఒక ఐఏఎస్, ఐపీఎస్ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డా? ఎందుకంటే ఎలా కుదిరింది అది తెలుసుకోవాలనుకుంటున్నాం. మేడం నవ్వుతున్నారు. ఒక ఐపీఎస్ అంటే ఒక సీరియస్నెస్ చూస్తాం కానీ మేడం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఎంత ఫ్రీగా ఉన్నారు మీరు, అంత మాకు కూడా హ్యాపీగా ఉంది. అందుకే ఎలా నేను అసలు ఏంటి? నేను కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటాను లైఫ్ ని. ఉమ్. జాబ్ లో వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాను. అది వేరు. ఇంటికి వస్తే హ్యాపీ. హ్యాపీ. మా మళ్ళీ philosophy- చిన్నపిల్లలాగా మారిపోతారు. జాబ్ అది. మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోతారు. అంతే. మా స్ట్రాంగ్ ఫిలాసఫీ అప్పటి నుండి ఇది మేము జాబ్ ప్రారంభం నుంచే ఏమిటంటే ఇంటికి వచ్చినప్పుడు డోంట్ క్యారీ యువర్ ఆఫీస్ ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాను, అది చెప్పట్లేదు మీరు. చెప్తాం. అది మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఏం పట్టుకురాకండి. మీరు వచ్చారంటే ఫ్రీ మైండ్తో ఉండాలి అంతే. Okay. డోంట్ క్యారీ ఎనీ ఫైల్స్ టు ద అది. హౌస్. అంతే. కొంతమంది ఫైల్స్ కూడా తెచ్చి దానిలో కూర్చుంటూ ఉంటారు. సో నేను 1987లో ఆగస్టులో జాయిన్ అయినప్పుడు సెప్టెంబర్ 1 మనకి ఇనాగ్రల్ ఫంక్షన్ అయింది. ఓకే. ఆ ఫంక్షన్ అయినప్పుడు నేను అక్కడ మసూరిలో మసూరిలో లబాస్నా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం మాకు దాన్ని. కొంచెం తట్టిపోయింది మైండ్ లో. చెప్పండి. లబాస్నా అంటాం దాన్ని ఇప్పుడు. సో అక్కడికి ముస్సూరి వెళ్ళాం అందరం కలిసి, ఫౌండేషన్ బ్యాచ్ అనమాట. ఓకే. సో ఆ కార్యక్రమంలో నేను ఒక పాట పాడాను. ఆ పాట ఏమిటంటే అది సింగపూరు సింగారి వయసు పొంగు ఒక 2 వయ్యారి. లైన్లు సార్. ఒక రాజా- 2 లైన్లు మళ్ళీ ఇప్పుడు అది వేరే పాడొచ్చు. పాట పాడతాను. ఈ పాట నేను రజనీకాంత్ పాట అనమాట. అది అందమైన అనుభవం అనుకుంటా. ఆ పాట పాడితే వన్స్ మోర్ వచ్చేసింది నాకు. అబ్బా. అంత మంచిగా చప్పట్లతో అంత బాగా చేస్తే నెక్స్ట్ డే ఆ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. అప్పుడు నాకు అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు. దాని ఫస్ట్ టైం నాకు కరచాలనం చేసి వెల్ సంగ్ మోహన్ అని చెప్పింది అనమాట. అక్కడ ఫ్లాట్ అయిపోయారు. అక్కడ తన ఫ్లాట్ అయిపోయింది కదా వెల్ సంగ్ అని. మీ సాంగ్ తో మేడం ఫ్లాట్ అయింది కానీ అదే. చెప్పకనే చెప్పింది. కానీ ఆ మాటతో మీరు పూర్తిగా ఫ్లాట్ అంతే. అయిపోయారు. ఇక తర్వాత మెల్లమెల్లగా అండర్స్టాండింగ్ పెరిగి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. విత్ ఇన్ ఏ వీక్ అనుకుంటా నేను ఐ ఎక్స్ప్రెస్ మై మీరే ఒపీనియన్. First. నేను ఫస్ట్ సూపర్. అది తెలిసిపోతుంది. ఎక్కడైనా ఈ విషయంలో మొగాళ్ళే ముందు ప్రపోజ్ చేయటం కూడా మంచిది. అదే అది అది అంతే. సహజం అనమాట, సహజ అది. లక్షణం. అది చాలా బాగుండేది, తెల్లగా ఉండేది. ఆంధ్ర ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆంధ్ర సార్. బ్యూటీ. మేడం ఆహా. ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు సార్ ఇది అంటున్నారు అప్పట్లో అన్నారు. అప్పుడు ఇంకా ఎందుకంటే ఐపీఎస్కి వచ్చిన తర్వాత మినిమం 2-3 కలర్స్ 2-3 షేడ్స్ వెళ్ళిపోయాయి. ఏది ఎండల్లో చేయటం, పరేడ్స్ లో చేయటం. అందుకని అప్పట్లో చాలా చాలా బాగా ఇప్పుడు ఇప్పుడు కూడా మేడం అంతే. చక్కగా ఉన్నారు, బాగున్నారు. అందుకే ఎప్పుడు కూడా బేబీ హెయిర్ తో అవును. చక్కగా ఉన్నారు. ఎప్పటికి కూడా చూడండి. అలాగే చక్కగా మంచి వైబ్స్ తో ఉంటాం కాబట్టి ఇద్దరిలో కూడా ఈవేళ కూడా ఏ జబ్బు హ్యాపీగా లేకుండా ఉన్నారు, ఆరోగ్యంగా ఆనందంగా తెలిసిపోతుంది. హ్యాపీగా ఉంటాం. అందుకే లవ్ Touch wood మ్యారేజా actually. అరేంజ్డ్ మ్యారేజా అని నాకు డౌట్ వచ్చి క్లారిటీ నేను తీసుకున్నాను సార్. ఇంత హ్యాపీగా ఉన్నారంటే చక్కనే అందుకు ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా మీరు ఇలాగే అలాగే. ఉండాలని కూడా Thank you. మేము Thank you. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ ఎందుకంటే థ్యాంక్ యూ. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే సీరియస్ గా ఉంటారు అని చెప్పేసి స్టార్టింగ్ నాకు కూడా భయం వేసింది. నిజం చెప్పాలంటే నేను ఇంటర్వ్యూ చేయగలనా
అనిపించింది. ఫస్ట్ టైం నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ టైం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఆ క్వశ్చన్స్ నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అవసరం పడకుండా మీరు చేశారు. అప్పుడప్పుడు ఒకటే తీసుకున్నాను. కానీ మిగతా అన్ని కూడా క్యాజువల్గా, ఫ్రీగా, హ్యాపీగా చేయగలిగాను. ఇలా ఉంటారని కూడా అనిపించింది నిజంగా, రియల్గా. అంటే అంత దూరాన చూస్తుంటేనే యూనిఫామ్ లో చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. చాలా చక్కగా ఉంటారు, అందరికీ మంచి చెడులు నేర్పిస్తారు, ఫ్రీగా ఉండి చెప్పగలరు. వాళ్ళు భయపెట్టించడమే కాదు, బాగుపడేలాగా కూడా చెప్పగలరు అనేది ఇప్పుడు మీరు ఇప్పుడు నిరూపించారు. మనం రిలాక్స్డ్గా ఉండి హాయిగా ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాం. మేము యాక్చువల్గా సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండం. అంటే కలెక్టర్గా చేసినప్పుడు తప్ప మిగిలిన సమయంలో మనం జాబ్ మనం చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. హాయిగా ఇప్పుడు కూడా అదే విధంగా ఉండొచ్చు. కానీ ఈవేళ మళ్ళీ మేము స్థాపించి అందరికీ అందుబాటులో ఉంటూ అందరినీ ప్రాపర్గా గైడెన్స్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి ప్రాపర్గా చెప్పి వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఈ లక్ష్య సాధనలో వాళ్ళు కూడా ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయాలి, పేరెంట్స్ని కూడా మేము మెంటరింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది అందరికీ కూడా సాధ్యం కాదు, కానీ చెయ్యరు, మీరు ఎవరు మంచి చేయరు లక్ష్యాన్ని ఇప్పుడు అలా. ఎంచుకున్నారు. మీరు స్థాపించిన ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కూడా ఇన్స్టిట్యూట్లు చాలా చక్కగా కూడా రన్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూశారు కదా మరి, ఎందుకంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఇద్దరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి స్థాయిలో ఇలాంటి పోస్టులలో కూడా చాలామంది, కొన్ని వందల వేల మందిని తయారు చేయాలనే ఒక లక్ష్యాన్ని వాళ్ళు ఎంచుకొని ముందుకు సాగిస్తూ ఉన్నారు. అలాగే మన హైదరాబాద్లో కూడా మనకు అందుబాటులో పెట్టారు. అందుకు ఇక మీదట అంటే ఉన్నవాళ్ళు ఎక్కడైనా చదువుకోగలరు లక్షలు ఖర్చు పెట్టి, కానీ లేని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మేము అనుకున్న స్థాయిలో, మేము అనుకున్న బడ్జెట్లో చదువుకోవాలి అని. మీరు అనుకున్న బడ్జెట్లోనే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు అందుబాటులో ఇప్పుడు హైదరాబాద్లో సార్ మోహన్ గారు, అలాగే అరుణ మేడం గారు ఇద్దరు కూడా ఎంతో మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో అందుబాటులో పెట్టారు. హ్యాపీగా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, మీరు అనుకున్న లక్ష్యానికి కూడా చేరుకోవచ్చు. అంతేకాదు మంచి మంచి సలహాలు ఇచ్చారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్గా ఎదగాలి అనుకుంటే ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాన్ని మీరు ఎంచుకోవాలి అని కూడా చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా కానీ మా దగ్గరికి రావచ్చు, మేము ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాం. మా సంస్థ పేరు రావ్స్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకే, అశోక్ నగర్, పిల్లర్ నంబర్ 39కి ఎదురుగుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, అడ్రస్తో సహా సార్ చెప్పారు. హ్యాపీగా వెళ్ళి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.